దయతల సద్గురు ప్రభు మహారాజుకు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బుర్హానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జై. మహాభారతంలో ఒక పద్యం చెప్పారమ్మ. మహాభారతంలో ఒక పద్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడును. కర్మమే జనులకు దైవము, కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. ఇది చెప్పారు. అంటే కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడును. జంతువు అంటే వేరే జంతువు అని కాదు, మనమే. మనం కూడా జంతువుల్లో భాగమే అమ్మ. మంది ద్విపాద పశువు అన్నారు. మనం కొంచెం డిఫరెన్స్ అన్నమాట. మంది రెండు కాళ్ళు ఉన్నా కానీ మనం పశువే. పశువు అంటే పాశాలతో బంధింపబడటం వల్ల పశువు అన్నారు. ఓకే, మనం కూడా పశువు. అంటే మనమందరం ఎట్లా పుట్టాము అనేదానికి దాంట్లో వ్యాస భగవానుడు ఏమని చెప్తున్నా అంటే, కర్మమున బుట్టును. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా కర్మం చేతనే పుడతాడు. ఎలా వృద్ధి చెందుతాడు? కర్మ చేతనే వృద్ధి చెందుతాడు. ఎలా మరణిస్తాడు? కర్మ చేతనే మరణిస్తాడు. కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున జను. కర్మమే జనులకు దైవం. అసలు దేవుడు అనే మాట వేరే. అసలు దేవుడు అన్న ఒకవేళ చెబితే, దేవుడు అనే పదం ఎప్పుడైనా చెప్పాలంటే ఆ దేవుడు కర్మ రూపంలోనే ఉంటాడని చెబుతున్నారు. దేవుడైన వేరే రూపంలో ఉండడు, కర్మల రూపంలోనే ఉంటాడు, మనకి ఆర్డర్స్ ఇచ్చే రూపంలోనే ఉంటాడు అని చెప్పారు. అర్థమైందమ్మా? ఓకే. కర్మమే జనులకు, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. మనం ఈరోజు అనుభవించేటువంటి సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం కర్మ. మళ్ళా మన యొక్క బంధానికి మోక్షానికి కారణం ఎవరు అని చెప్పి అడిగితే, అమృత బిందోపనిషత్తులో ఒక మాట చెప్తారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. మనం ఈ లోకంలో పుట్టాలన్నా, ఈ లోకంలో బంధింపబడి ఉండాలన్నా, ఈ లోకంలో కర్మలు అనుభవించాలన్నా, సుఖాలు పొందాలన్నా దుఃఖాలు పొందాలన్నా, ఈ బంధాలన్నింటినీ తెంచుకొని మోక్షాన్ని పొందాలన్నా మనసే కారణం. మనసే కారణం. అయితే కర్మ ఎవరు చేస్తున్నారు? ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? కర్మ ఎవరు చేస్తున్నారు? ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? అర్థం. అయితే ఈ లోకంలో కర్మ ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే, మన పెద్దలు తేల్చి చెప్పింది ఏంటంటే 3 రకాలుగా అని చెప్పారు. 3 స్థాయిల్లో 3 రకాలుగా అన్నారు. కర్మ చేసేది ఎవరు అంటే శరీరము, వాక్కు, మనసు. వీటిని ఏమన్నారంటే త్రికరణాలు అన్నారు. త్రికరణాలు అంటే ఏంటి? పనిముట్లు. కరణాలంటే పనిముట్లు. 3 పనిముట్లతో పనిచేస్తానమాట మనం దేంతో పనిచేస్తాం? ఇప్పుడు ఒక కారు రిపేర్ చేయాలనుకోండి, రేంజ్ కావాలి కదా, పనిముట్లు కావాలి. ఒక కారుకి పనిముట్లు ఎట్లా అవసరమో మన ఈ జీవితం కొనసాగడానికి కూడా 3 పనిముట్లు కావాలన్నారు. ఏంటవి? శరీరము, వాక్కు, మనసు. ఇవి పనిముట్లు. అవి ఇంద్రియాలు కాదు, వస్తువులు ఏం చెప్పాలి, 3 పనిముట్లు అని చెప్పారు. ఆ 3 పనిముట్లు ఉంటేనే నువ్వు కర్మ చేస్తావు. శరీరంతో కర్మ చేస్తాం, వాక్కుతో కర్మ చేస్తాం, మనసుతో కర్మ చేస్తాం. ఈ 3 కర్మ కూడా ఈ 3 అనుభవించాలి. ఎవరైతే కర్మ చేశారో వాళ్ళే అనుభవించాలా? మరి అవునా కాదా? అదేమ్మా. ఎవరైతే ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవిస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు కర్మ ఎవరు చేస్తున్నారంటే ఏమన్నారు? శరీరము, వాక్కు, మనసు. ఈ 3ఏనట కర్మ చేసేది. మరి అనుభవించేది కూడా ఆ 3. కర్మను అనుభవించేది కూడా. ఇంకా ఒకటి చెప్పాలంటే మెయిన్ మనసే. అయితే డైరెక్ట్గా మనసు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. మనసు ఇన్వాల్వ్ అవ్వదు.
ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుద్ది. మనసు ఎప్పుడైనా కానీ దాన్ని ఏమన్నారు, అంతఃకరణం అన్నది లోపల నుంచి బయటికి రావాలి ఏదైనా చూడాలంటే. అర్థమైందమ్మా? సపోజ్ ఇప్పుడు అమరేశ్వరరావు గారిని చూడాలనుకోండి, చూడాలనుకున్న ఆయన ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మనసు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం కర్మ చేయాలనుకున్నాడు? అమరేశ్వరరావు గారిని చూడాలనే కర్మ చేయాలనుకున్నాడు. కర్మ అంటే పని. ఆ పని చేయాలి. కర్మం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన లోపల ఉన్న ఆయన మనసు ఏం చేయాలా? కళ్ళకు పని చెబుతురు. ఇటు చూస్తున్నాగా, తల తిప్పు అన్నాడు, ఇటు తిప్పింది. ఎవరు ఇవన్నీ చేసేది ఎవరు? మనసే. నవీన్కి వెళ్ళి చూస్తున్నాం, అమరేశ్వరరావు గారు అటు తిప్పాడు, ఇటు తిప్పిండు తలకాయ. ఇది రూపం లాంటిది, యంత్రం ఇది శరీరం. ఇటు తిప్పారు. కళ్ళు మూసుకుంటే ఎట్లా కనపడతారు? కళ్ళు తెరువు అన్నది, కళ్ళు తెరిచింది. మస్తాన్ అమరేశ్వరరావు గారు కనపడ్డారా? కనపడ్డారు. ఇంక పో నీ ఇష్టం, నువ్వు ఎటని తిరిగాను, నువ్వు శరీరాన్ని ఎటని తిప్పుకో, నాకు అమరేశ్వరరావు కనగాను. మళ్ళీ వెంటనే అక్కడ లడ్డు కనపడది, నాలుక. మళ్ళీ ఆయన ఇప్పుడు కళ్ళకాడి నుంచి ఆడికొచ్చిండు, నాలుగు కాడికి వచ్చిండు. లడ్డు తింటే బాగా అనుకున్నాడు. ఎట్లా తింటాడో? వెంటనే నవీన్కి వెళ్ళి చూసిండు, లడ్డు తీసారా అప్పో అన్నాడు. ఇవన్నీ చేసింది ఎవరు? శరీరమా? మనసు. కర్మలు చేసేది ఎవరు? మనసు. ఇప్పుడు శిక్ష పడాల్సింది మనసుకా శరీరానికా? ఇప్పుడు చెప్ప ఎవరమ్మా? శరీరానికి. వారు శరీరానికి అంటున్నారు, మీరేమంటారు? కర్మలు అనుభవించేది ఎవరు? ఎట్లా అంటే అమ్మా జత కడితే. ఇప్పుడు ఒక ఆయన దొంగతనం చేసే ఆయన ఉన్నాడు, ఒక ఆయన దొంగ అమ్మ. అయితే ఆయన దొంగ అనే విషయం ఎవరికి తెలియదు. ఆ ఊరు బయట ఉండేవాడు. రోజు మంచినీళ్ళు తాగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. రోజు అటు వెళ్తూ వస్తూ ఉంటే, రోజు మంచినీళ్ళు తాగడానికి వెళ్తూ వస్తూ ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారు? ఒకసారి ఆయన పట్టుబడ్డాడు. ఈయన ఎక్కడైనా చూసారా అన్నారు. వాళ్ళ ఇంటికాడ చూసినండి, రోజు మంచినీళ్ళు తాగడానికి పోతున్నాడు. ఇప్పుడు వాడిని కూడా తీసుకుపోయారు. ఎందుకంటారు? వాడేమైనా దొంగతనం చేసిండా? లేదు, దోస్తీ కడితే, సహవాస దోషం. వాడితో దోస్తీ కడితే వాడిని కూడా తీసుకొని పోతారు. వాడేం తప్పు చేయలే, శరీరం ఏం తప్పు చేయలే, లోపల ఉన్నోడే చేయించింది. కానీ మరి మనసుతో జత కట్టిండుగా. కాబట్టి శరీరానికి కూడా ఫలితం వస్తుందన్నమాట. శరీరం కూడా అనుభవించాల్సిందే. అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు శరీరం వచ్చింది మనకి, శరీరం మనకు వచ్చింది. ఇప్పుడు మనం మంచోడమా చెడ్డోడమా? ఎవరు దాన్ని చెప్పమనండి, చెప్పండి. నేను ఉన్నాను అమ్మ, నేను మంచోడినా చెడ్డోడిని అంటే ఏం చెప్పాలి? నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏదో ఒకటి చెబుతారు, కానీ నన్ను చెప్పమంటే నేను చెప్పాలి కదా. నేను మంచోడినా చెడ్డోడినా అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నేను మంచోడినా కాదా అన్నది నాకు తెలుస్తుంది. ఎందుకు అంటే నా మనసులో ఉండేటువంటి ఆలోచనలను బట్టి నాకు తెలుస్తుంది. నేను బయటకి ఇచ్చే అవుట్పుట్ కాదు, ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఇన్పుట్. మన జన్మకు కారణం ఇన్పుట్, కేవలం అవుట్పుట్టే కాదు. అంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అమ్మ. మనం ఏది చేసినా రిటర్న్ మనకు వస్తుంది యూనివర్స్లో. అర్థమైందా? ఒక ఆయనకు తెలియక కోపం వచ్చి ఆ పల్లి గింజలు ఉంటే పొలంలోకి ఇసిరేసిండు. చెట్లై శనక్కాయలు అయినాయండి అవి. అట్లెట్లయితే అండి ఆయన కోపం వచ్చి ఇసిరేస్తే? అమరేశ్వరరావు గారు కోపం వచ్చి మామిడి టెంకి ఇసిరేసిండండి. మామిడి మొక్క ఇవ్వాల్సింది. అది నువ్వు కోపంతో వేసినా, నవ్వుతూ వేసినా, ఏడ్చుకుంటూ వేసినా ఫలితం వచ్చి తీరుతుంది. మనం అనుభవించడమా వేరే విషయం. ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. చేసిన కర్మను బట్టి ఫలితం అనుభవించాలి. శరీరం ద్వారా కర్మ చేస్తే శరీరం ద్వారా అనుభవించాలి. వాక్కు ద్వారా చేస్తే వాక్కు ద్వారా అనుభవించాలి. మనసు ద్వారా చేస్తే మనసు ద్వారా అనుభవించాలి. వేటి ద్వారా చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించాలి అన్నారు. ఇప్పుడు సపోజ్ మనసు ద్వారా కర్మ చేసిందనుకోండి, ఇప్పుడు మనసునికి ఏం శిక్ష విధించగలుగుతాం మనం? శరీరం అంటే తప్పు చేస్తే ఎమ్మట కొట్టడమో, దేరం తగలటమో, ఏలుగు దెబ్బ తగలటమో, కాలుకు దెబ్బ తగలటమో చూస్తాం. ఏంటంటే వాడి కర్మరా అంటాం. ఏంటంటే వాడి కర్మరా అని ప్రత్యక్షంగా శరీరానికి జరిగిన ఇండికేషన్స్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఫలితాన్ని బట్టి చెప్పాం. ఇప్పుడు మనసు ఎట్లా అనుభవించిద్ది?
అది ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు వాక్కు ద్వారా చేయబడినటువంటి కర్మకు ఫలితం ఎలా వస్తుంది? అది ఎవరు అనుభవించాలా? మనసు అనుభవించాలా? శరీరం అనుభవించాలా? వాక్ ఎట్లా అనుభవించిద్ది కర్మఫలాన్ని? అనుభవించిద్దమ్మా? ఒక్కటే ఫండమెంటల్. మనం శరీరంతో చేసిన, వాక్కుతో చేసిన, మనసుతో చేసిన అనుభవించాల్సింది మనసే. అనుభవించాల్సింది మనసే. ఇప్పుడు ఒక ఆయన చేసిన కర్మకి మోకాళ్ళ నొప్పులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాము. మాకు ప్రాక్టికల్ అనమాట, ప్రత్యక్షంగా జరిగింది. ఒక ఆమె గేదె పాలు ఇట్టేదని రోజు కర్ర తీసుకొని కాళ్ళే 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 కొట్టిందంట. మన భక్తురాలే, తెలీదు పాలు కావాలా, పాల వ్యాపారం. కొన్నాళ్ళు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కాళ్ళు ఏడగాడికి పట్టబోతున్నాయి. ఏంది అక్కయ్య గారు మరి తగ్గట్లేదన్న? మందులు వాడుతున్నా తగ్గట్లేదని. అవి తగ్గవయ్యా అన్నది. అవి తగ్గవయ్యా అన్నది. ఎందుకు తగ్గ అక్కయ్య గారు అట్లా అంటారంటే, నేను ఇంతకుముందు గేదెల్ని కొట్టా, మోకాళ్ళ మీద కాళ్ళ మీద నేను కొట్టా, ఇప్పుడు ఆయన కొట్టిండు, పరమాత్మ నాకు పెట్టిండు, అది శిక్ష నాకు తెలుస్తూనే ఉంది, ఇదే మందులు తగ్గే కావన్నది. నేను ఎన్నాళ్ళు అనుభవించాలో అన్నాళ్ళు అనుభవించాక వాటందరూ పోవాలి తప్ప ఈ మందులకు తగ్గేది కాదన్నది. మందులకు తగ్గేది కాదు అన్నది. అంటే ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది అవతల వాళ్ళని. ఆమె చెప్పింది, ఆవిడే ప్రత్యక్షంగా చెప్పింది అనమాట. కొన్ని మనకు తెలుస్తాయి అన్నమాట. మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది అంటే మనం బయట వాళ్ళకి చెప్పగలిగినా చెప్పలేకపోయినా కానీ కొన్ని మనకు అర్థం అవుతాయి, కొన్ని మనకు అర్థం కావు, కొన్ని మనకి అర్థం కావన్నమాట. కానీ ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు విన్నదే అయినా కానీ గుర్తు చేయటం. ఇక్కడ మీరు విన్నదే అయినా కానీ గుర్తు చేస్తారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. అంపశయ్య మీద బాణాల మీద పడుకున్నాడు. శరీరం లోపల గుచ్చుకొని, కొన్ని బాణాలు అయితే శరీరం నుంచి బయటికి వెళ్ళుకొని వచ్చినాయి బాణాలు. మరి వేసిన వాడు ఎవరు? అర్జునుడు ఎట్లా వేస్తారు? వేస్తే బాణం ఎట్లా ఛేదించుకొని పోవద్దు? అంతటి మహావీరుడు. కదిలే పని లేదు. ఇటు కదిలితేనే వస్తుంది, ఇటు కదిలితేనే. ఇక ఒక విధంగా చెప్పాలంటే సమాధి స్థితిలో ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. వస్తే నమస్కారం చేసిండు భీష్ముడు. ఇట్లా చూస్తే ఏమిటి స్వామి నాకు ఇలాంటి శిక్ష విధించావన్నాడు. నేను విధించింది ఏముంది, నీ కర్మఫలం అలా ఉందన్నాడు. నేనేం చేశా అన్నాడు. అప్పుడు భీష్ముడు అదేంటి స్వామి అన్నాడు. నేను నా గత 100 జన్మలను రివ్యూ చేసుకున్నా. 1 కాదు, 2 కాదు, 50 కాదు, 60 కాదు, 70 కాదు, 80 కాదు, 100 జన్మలు రివ్యూ చేసుకున్నా. నేను ఏ జన్మలో కూడా ఇంత కష్టాన్ని అనుభవించేటువంటి పాపకర్మ చేయలేదు. నేను చేయలేదు, తప్పు చేయలేదు. కానీ ఈరోజు నువ్వు శిక్షించినవు. నీ సిస్టమ్ రాంగ్ అన్నాడు. నీ విశ్వం అనేటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది రాంగు. 100 సంవత్సరాల నుంచి నేను చెక్ చేసుకున్నా కానీ నాకు ఎక్కడా కూడా ఇంత దోషయుక్తమైనటువంటి పాపకర్మ నేను చేసి ఉండలేదు. నాకెందుకు ఇలాంటి శిక్ష విధించడం అని అడిగిండు. పరమాత్మ ఇలా అడిగినప్పుడు ఏం చేస్తాడంటే నవ్వుతారు ముందు. పరమాత్మ ఏం చేస్తాడు? నవ్వుతాడు. అలాగా అంటాడు, నాయనా నువ్వు 100 వరకే ఆగినవు, మరి నువ్వు 100 జన్మల నుంచే ఉన్నావు, అంతకుముందు లేవా? నువ్వు అంతకుముందు కూడా ఉన్నావు, మరి అది కూడా చెక్ చేసుకోవాలిగా. అసలు ప్రాబ్లం 500 జన్మలోనూ 600 జన్మలో ఏ జన్మలో ఉందో ప్రాబ్లం చెక్ చేసుకోవాలి కదా. నువ్వు చేసుకోకుండా లేదు, నీ సిస్టమ్ తప్పు, నీ చట్టం తప్పు అంటే ఎట్లా? మరి చెప్పు స్వామి, నాకు తెలీదు, నువ్వు చెప్పు. నీ 101వ జన్మలో, నువ్వు 101వ జన్మలో కూడా క్షత్రియుడివి. నీవు 101వ జన్మలో క్షత్రియుడివయ్యి యువకుడుగా ఉండి యంగుగా ఉండి వేగంగా వెళుతూ ఉన్నావు గుర్రం మీద. అలా వేగంగా వెళుతూ ఉన్నటువంటి తరుణంలో నీకు ఒక పాము అడ్డం వచ్చింది. పాము ఎదురుగా అడ్డం వచ్చింది. పాము అడ్డం వస్తే ఏం చేయాలా? నీకు చేతనైతే 1 నిమిషం ఆగాలి, ఓపిక పట్టాలి, అయితే పక్క నుంచి పోవాలి. అహంకారం, అప్పుడున్నటువంటి నీకున్నటువంటి అహంకారం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి నీ వరలో ఉన్నటువంటి కత్తి తీసుకొని పాముని ఇలా కత్తితోటి లేపి అలా ఇసిరేస్తే అది ఒక ముళ్ళ కంపలో పడ్డది.
అది ముళ్ళ కంపలో నుంచి బయటికి రావడానికి ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నాయో దాని శరీరం మొత్తం కూడా చీల్చుకుంటూ వచ్చింది. అది అక్కడే ప్రాణాలు విడిచింది. అది అక్కడే ప్రాణాలు విడిచింది. ఆనాటి శిక్ష ఈనాడు అనుభవిస్తున్నామని చెప్పాడు. ఈయనకు మళ్ళీ డౌట్ వచ్చింది భీష్ముడికి. పరమాత్మ చెప్పినా డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం భగవద్గీత చదివితే మాత్రం భగవద్గీత చెప్పింది పరమాత్మేగమ్మ, అయినా మనకి డౌట్ రాదా? ఏమో అనుకుంటామా అనుకోమా? భీష్ముడికి మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ ఏం డౌట్ వచ్చిందండి, ఏం స్వామి మరి 101 జన్మలో ఎప్పుడో చేసినటువంటి కర్మని ఇప్పుడు దాకా పెండింగ్ ఎందుకు పెట్టినవు అన్నాడు. మరి ఇప్పుడు 100 జన్మల దాకా గడిచినాయి కదా, మరి ఎప్పుడో ఒకనాడు నువ్వు తెగ్గొట్టవచ్చు కదా, మరి ఇంత ఎందుకు క్యారీ చేసినావు అన్నాడు. మరి ఇన్ని జన్మల దాకా ఎందుకు దాన్ని మోసుకొని వచ్చినావు, 101వ జన్మ దాకా ఎందుకు వెయిట్ చేయించినావు అని చెప్పి అడిగిండు. అప్పుడు చెప్తారు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా నువ్వు అనేకమైనటువంటి పుణ్యకర్మలు చేసినావు, అనేకమైనటువంటి సత్కర్మలు చేసినావు, యజ్ఞయాగాలు చేసినావు, అన్నదానాలు చేసినావు, లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు నువ్వు ఎన్నో చేసి ఉన్నావు. కాబట్టి అలాంటి లోక కళ్యాణకరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు. ఆ పుణ్యం అనేటువంటిది ఒక కవచంలా ఏర్పడింది నీకు. ఈ 101 జన్మ వరకు కూడా అది నిన్ను తాకటానికి కూడా దగ్గరకు రాలేకపోయింది. నువ్వు చేసినటువంటి పుణ్యకర్మ ఫలం అంత బలంగా ఉండటం చేత ఆ కర్మ పెండింగ్ అలా ఆగిపోయింది. అది ఎందుకు వెయిట్ చేస్తుంది, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా కొట్టడానికి. దుష్కర్మ ఫలం కూడా 101 జన్మ నుంచి కూడా వెయిట్ చేస్తూనే ఉంది. ఎప్పుడు వీడిని పడగొడదామా, ఎప్పుడు కొడదామని చూస్తుంది. అవకాశం దొరికింది, నువ్వే ఇచ్చిన అవకాశం. నిండు సభలో ద్రౌపది వచ్చి నాకు ఇలా ఇబ్బంది కలుగుతుంది, నన్ను ప్రొటెక్ట్ చేయని చెప్పి దీనంగా నీకెళ్ళి చూసింది. నువ్వు అక్కడ ఒక పెద్ద మనిషి పోస్ట్లో ఉన్నావు, హయ్యర్ పోస్ట్లో ఉన్నావు. నువ్వు తలుచుకుంటే ఆగేవాడేం దుర్యోధనుడు. ఎరా ఇది తప్పు, ఇలా చేయకూడదని నువ్వు ఖండించి చెప్తే వాడు ఆగుతాడు. కానీ నువ్వు చెప్పలేదు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పును ప్రోత్సహించినవు, ఒక ఘోర పాపానికి వడిగట్టినవు నువ్వు. అప్పుడు నీ ఎన్నో జన్మల నుంచి నువ్వు 100 జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి ఆ పుణ్య ఫలం అనేటువంటి కవచం బద్దలైపోయింది. అప్పుడు వెంటనే 101వ జన్మలోది అటాక్ అయింది, వచ్చి హంపసైమే పడుకోబెట్టింది. ఆ రోజు పాము ఎన్ని ముళ్ళులు గుచ్చుకొని ఇబ్బంది పడిందో అన్ని బాణాలు గుచ్చుకొని ఒక్కడు కూడా ఎక్కువ గుచ్చుకోవాలి. చెక్ చేసుకో. అంటే మనం కర్మ చేసి ఉంటే అది ఎక్కడికి పోదు, యూనివర్స్లోనే ఉంటుంది, మన చుట్టూనే ఉంటుంది. ఒక విధంగా ఆరాలా తిరుగుతుంటుంది మన చుట్టూ. వెయిట్ అండ్ సీ, ఎప్పుడు మనం తప్పు చేస్తే మనల్ని అటాక్ చేయటానికి. మంచి కూడా అలాగే రెడీ టు మూవ్, అది రెడీగా ఉంటుంది. మంచి మనల్ని ఒక అందలం ఎక్కటానికి కూడా సత్కర్మ ఫలం రెడీగా ఉంటుంది. దుష్కర్మ ఫలం ఎలా మనకి ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటుందో సత్కర్మ ఫలం కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయటం కోసం, మనల్ని ముందుకు నడిపించటం కోసం రెడీగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మన ఋషులు ఏం చెప్పారంటే దుష్కర్మ అసలు చేయొద్దన్నారు, చెడు కర్మ అసలు చేయొద్దన్నారు, సత్కర్మ చెయ్యి. అది కూడా నిష్కామ కర్మ అని భగవద్గీతలో చెప్పారు. మన అచల సాంప్రదాయంలో కర్తృత్వరహిత కర్మ అని చెప్పారు. మన అచల ఋషులు ఏమని చెప్పారు, కర్తృత్వరహిత అంటే నిష్కామ కర్మ కంటే ఇంకా పై స్టెప్ అన్నమాట. ఇది కర్తృత్వమే లేదు. అలాంటి కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తే కర్మ దోషం అనేటువంటిది మనల్ని అంటదు. ఇప్పుడు నేను కర్తను కాను అనేటువంటి పద్ధతిలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి కర్మఫలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇప్పుడు మనం జన్మకు వచ్చామంటే ఏం కర్మతో వచ్చినాం? ఇప్పుడు ప్రారబ్ధం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సంచితంలో మొత్తం తీసుకొని వచ్చినవే, ఇంకేమైనా మిగిలిందా? సంచితం అనేటువంటిది ఒక గోడౌన్ చెప్పారు. సంచితం అనేటువంటిది ఒక గోడౌన్, పెద్ద గోడౌన్ లాంటిది. దాంట్లో కొన్ని లక్షల జన్మలకు సంబంధించినటువంటి కర్మఫలం మనది స్టోర్ అయ్యింది. అర్థమైంది? ఇవాళ కాదుగా మన జర్నీ స్టార్ట్ అయింది.
ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనం? సృష్టి స్టార్టింగ్ నుంచే జర్నీ స్టార్ట్ అయింది. సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జన్మలు ఎత్తుతూ వస్తూ ఇప్పటికి వచ్చినాం. ఇన్ని జన్మలకు సంబంధించిన డేటా మొత్తం సంచిత కర్మలో స్టోర్ అయింది. ఆ సంచిత కర్మ అనేటువంటి గోడౌన్లో నుంచి ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు అనుభవించడానికి, లేకపోతే ఈ 60-70 సంవత్సరాలు అనుభవించడానికి ప్రారబ్ధము అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు దీంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది. అర్థమైందమ్మా? ఇప్పుడు 78 సంవత్సరాల వయసులో మనకి ఏం జరగాలన్నది ఆల్రెడీ ఫీడ్ అయ్యే ఉంది. మనం మన జీవితాన్ని ఎలా అనుభవించాలి అనేటువంటిది రాసుకొని వచ్చినాం. కొత్తగా రాసుకునేది ఇవాళ రాసుకునేది ఏం లేదు. ఇవాళ వచ్చి రాసుకునేది ఏమీ లేదు. ఆల్రెడీ మనం ఈ ప్రారంధం, ఈ శరీరం ద్వారా ఏమేమి అనుభవించాలి, ఎంతకాలం జీవించాలి, ఎలా జీవించాలి, ఎవరెవరితో అనుబంధం కలిగి ఉండాలి, ఎవరెవరితో యుద్ధం చేయాలి అనేటువంటిది మొత్తం మనం రాసుకొని వచ్చినాం. ఓకే, ఇది అనుభవించితేనే పూర్తయింది. ప్రారంధం అనేటువంటిది అనుభవించితేనే పూర్తవుద్ది. ఏం గురుగారు, మన ప్రారంధం పోదా? రాసుకొని వస్తే పోదా? దాన్ని మార్చుకునే ఛాన్స్ లేదా? మనకు లేదు. ఎవరు మార్చాలా దీన్ని? ఎవరు మనకి కర్మఫలాన్ని రాసి ఈ శరీరం ద్వారా ప్రారంధాన్ని ఇచ్చారో మనం మోడిఫికేషన్స్ చేసుకోగలిగితే, ఆయన కన్విన్స్ చేయగలిగితే, మనల్ని ఈ లోకంలోకి పంపించిన ఆయన ఎవరో గుర్తించి ఆయన అడ్రస్ని ట్రేస్ అవుట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ మిస్టేక్ పడిపోయింది, నేను ఈసారి అట్లా చేయను, కొంచెం ఈ సడలింపు ఇవ్వండి, దీన్ని మార్చండి అని చెప్తే ఆయన మార్చదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలగాల. మనం వాడి దగ్గరికి వెళ్ళాలి. మరి వెళ్ళొద్దు ఆయన దగ్గరికి? వెళ్ళేంత ఖాళీ మనకు ఉండొద్దు. ఇప్పుడు వెళ్ళేంత ఖాళీ మనకు ఉండాలి. అసలు ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు, పోవడానికే ఇష్టపడ్డు. సపోజ్ అమ్మ, ఉదాహరణకి మనం ఇక్కడికి వచ్చినాం, శంకర్ గారు ఇక్కడ ఫ్యాన్ పెట్టిండు, బయట కూడా పెడితే బాగుంటుందని మనం అనుకోమ్మా. రోజు అక్కడ సాయంత్రం కూర్చోవచ్చు, ఫ్యాన్ వేసుకొని మనం మార్చుకోగలుగుతామా? గంట సేపు వచ్చిపోయే గురువుగారు ఫ్యాన్ మారుస్తామా అంటారు. అర్థమైందా? వచ్చినప్పుడల్లా అక్కడే సత్సంగం చెప్పుకోవచ్చు, శంకర్ గారు కొద్దిగా మార్చండి నన్ను కన్విన్స్ చేసినాం అనుకో, సరే గురువుగారు చెబుతున్నాడు మార్చుదామని మార్చవచ్చు. వారికి ఇష్టమైతే మార్చవచ్చు. వారు ఇష్టమయ్యేట్లుగా కన్విన్స్ చేయటం మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎంత పొలైట్గా చెప్పగలుగుతామో దాని మీద డిపెండ్ అయ్యి. అట్లాగే పరమాత్మ నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఎంత పొలైట్గా డీల్ చేస్తే ఆయన అంతా కన్వే అవుతారు అనమాట. ఇప్పుడు ఆయన కన్విన్స్ చేయకుండా నువ్వు ఎలా కర్మఫలాన్ని మార్చుకోగలుగుతావు? ఒకవేళ కర్మఫలాన్ని మార్చుకోవాలని మనకు అనిపిస్తే మనం ఆయనకు అప్లికేషన్ పెట్టుకుంటే మార్చే అవకాశం ఉంటేనే మారుస్తారు. ఆయన అన్నీ మార్చడు కూడా. మళ్ళీ కొన్ని ఆయన చెబుతారు, ఇది మార్చే నా వల్ల అయ్యేది కాదు, నేను శ్రీరామదాసునే దేశపై జైల్లో పడేస్తే నీకు తెలియదేవి నేను ఎంత స్ట్రిక్టో అంటాడు. అర్థమైంది అమ్మ? ఆయన రూల్ ఎట్లుంటుందంటే, నేను ప్రహ్లాదునే ఆడుకున్నా, అటేసా ఇటేసా ఎట్లా చేస్తున్నా నీకు తెలుసు, ఎవరినైనా కానీ కర్మఫలం అనుభవించాల్సి వస్తే నేను అనుకుంటే ఖచ్చితంగా నేను కొన్ని మార్చను అంటాడు. ఆయన ఒక రూల్ పెట్టుకున్నాడు. ఆయన రాజ్యాంగం వేరే ఉంది, ఆయన చట్టం వేరే ఉంది, ఆయన సిస్టమ్ వేరే ఉంది. అర్థమైందమ్మా? అంతెందుకు స్వామి, శ్రీరాముడు అవతారం ఎత్తిన తర్వాత నేనే అరణ్యాలకు తిప్పా, నేనే తిరిగా, నేనే అనుభవించుతుంటే మిమ్మల్ని అందరిని అనుభవించొద్దని నేను అనుభవించకుండా ఉంటే మీకేమైనా రాయితీ లేదు, నేనే అనుభవిస్తుంటిని. పాట ఒకటి రాశారు గురు. కర్మ తపక బ్రహ్మ విష్ణు ఈశ్వరులో చిక్కుబడిని, కర్మ తపక బ్రహ్మ విష్ణు ఈశ్వరులో చిక్కుబడిని, గర్వపడకు దండి వాడని, గర్వమణచును యముడు నీకు, మానస నీ వినావే, భూతమూల చట్టమేమో గనావే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికే కర్మ తప్పక చిక్కుపడ్డారు. ఎక్కడ చిక్కుపడ్డారు? అనసూయాదేవి ఒళ్ళో చిక్కుపడ్డారు. అనసూయాదేవి దగ్గరకు వెళ్తే త్రిమాతలు చేసినటువంటి ఒక గేమ్కి అనసూయాదేవి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఉయ్యాల్లో పడేసి పడుకోబెట్టింది. ఇక చూసుకో, వాళ్ళు గగ్గోలు పెట్టారు మూర్తులు లేక. తప్పదు మరి, వాళ్ళే కర్మకు తలొగ్గి వచ్చి ఉయ్యాల్లో పడుకొని పాలు తాగారు. అర్థమైందమ్మా? మనం ఎంత? ఖచ్చితంగా మనం కూడా కర్మఫలాన్ని అనుభవించవలసిందే. అర్థమైందమ్మా?
శ్రీరామచంద్రమూర్తి చెట్టు చాటు నుండి బాణం వేస్తే మళ్ళీ కృష్ణావతారంలో అతడే వాళ్ళే బోయవాడి రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి బొట్టన వేలికి బాణం వేసి అవతార సమాప్తి జరిగినట్టుగా చరిత్ర చెప్తున్నారు. రామాయణంలో కైకమ్మ శ్రీరామచంద్రుడు అడవులకి వెళ్ళటానికి ప్రయత్నం చేసిన కారణం చేత ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం కైక మళ్ళా ద్వాపరయుగంలో దేవకీలాగా జన్మించి శిక్షణ కారాగారంలో శిక్షను అనుభవించింది. అంటే సాక్షాత్తు దేవుడికి తల్లి కైకమ్మ, దేవుడికే తల్లి, దేవకీ మాత కూడా దేవుడికే తల్లి. మరి దేవుడే తల్లి అయి ఉన్నా కానీ ఇప్పుడు ఆ తల్లి అడిగితే పోయిండు, అడవులకు పోయిండు. అడవులకు పంపిస్తే మరి దేవుడు ఊకుంటాడా? నన్ను అడవులకు పంపించినావు కాబట్టి నేను జైల్లో. యాక్షన్ అండ్ రియాక్షన్. యూనివర్స్లో నువ్వనలేదు నేననలేదు. అర్థమైందమ్మా? వామ్మో ఆయనకు కర్మ అంటది. ఎవరికి కర్మ అంటది? నిప్పుల మీద చేయి పెడితే ఎవరికైనా కాలుద్ది, ఎవరికైనా కాలుద్ది. అర్థమైందమ్మా? ఆయన నిప్పుల మీద చేయి పెడిన ఆయన కాలదంటండి. చూడమనండి ఎవరు ఎంతమంది ఉంటారు? ఈ ప్రకృతిలో అన్నీ సహజ సిద్ధంగానే జరుగుతాయి. ఏది మారదు. ఏదైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఏదైనా ఎవరైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఓకే, సంచితంలో ఉన్నటువంటి గోడౌన్లో నుంచి ఒక 50 సంవత్సరాలకి 100 సంవత్సరాల కర్మఫలాన్ని ఈ మూటలో వేసుకొని, ఏ మూటలో? ప్రారంధం అనేటువంటి కర్మను శరీరం అనే మూటలో వేసుకొని వచ్చిండు. ఇది మూట, శరీరం అనేటువంటిది మూట. ఈ మూట పట్టుకొని తిరుగుతున్నాడు అన్నమాట. అర్థమైందమ్మా? అనుభవించుతున్నాడు కర్మఫలాన్ని ఒకవేళ వాల్మీకి తప్పించుకున్నాడు అంటే మరి ఎంత రామనామ జపం చేశాడు, ఎంత జపం చేశాడు? అర్థమైందమ్మా? వల్మీకములు అంటే పుట్టలు, చెదల పుట్టలు. వల్మీకములు అంటే చెదల పుట్టలు. ఆయన కూర్చొని జపం చేస్తుంటే ఆయన చర్మం మొత్తాన్ని కూడా ఆ చెదలు తినేసిందట. కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వర్షం పడ్డప్పుడు, వర్షాకాలం అప్పుడు ఆ పుట్టలు మొత్తం కొట్టుకొని పోతే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు బయటికి కనపడేయట. లోపల ఉన్నటువంటి నరాలు ఎముకలు అయిన బయటికి కనపడేయంట. అంత తీక్షణంగా తపస్సు చేసిండు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాల్మీకి మహర్షి పోగొట్టుకున్నాడంటే అంతా చేయగలిగితే సడలింపు. ఇప్పుడు శ్రీరామదాసు ఏమాత్రం తప్పు చేసిండమ్మా? పావురంలో పంజరంలో చిలకను బంధించిండు. అదేగా ఆయన చేసింది. భార్యకి గిఫ్ట్ ఇచ్చిండు. శ్రీరామదాసు భార్య గిఫ్ట్ ఇవ్వటం కోసం చిలకను పంజరంలో పెట్టి ఇచ్చిండు. అది పెద్ద తప్పమ్మ. ఇప్పుడు చిలకలు అమ్మేవాళ్ళు ఏం కావాలా? ఇప్పుడు పక్షుల్ని, చేపల్ని, కుక్కల్ని అమ్మేవాళ్ళని చూస్తాం కదా మన మార్కెట్లో. ఇంకా వాళ్ళ గతేం కాదు. ఏం ఒక్క చిలకను పెట్టిస్తేనే 12 సంవత్సరాలు జైల్లో పడ్డాడు శ్రీరామదాస్. అసలు ఆ కొట్టోడికి కనీసం ఇటు జరిగిందనే తెలుస్తుందా? పావురాలు అమ్మే వాళ్ళకి, పక్షులు అమ్మే వాళ్ళకి చిన్న చిన్న పిట్టలు వీటన్ని నమ్ముతున్నారు కదా లేటెస్ట్గా. వాళ్ళకి తెలుస్తుందమ్మా? తెలియని కూడా తెలియదు వాళ్ళకి. ఇట్లా ఉంటుంది పనిష్మెంట్. మనకు కూడా ఒక ఆయన, ఏంది గురువు గారు దీనికి కూడా ఇదేమన్నా తప్ప? చిలకను పంజరంలో పెట్టిస్తే అదేమన్నా పెద్ద తప్ప? దీనికి అంత శిక్ష విధించాలా? ఆయన మహాభక్తుడా, దేవుడికే గుడి కట్టిన ఆయన ఎట్లాంటోడు? దేవుడికే గుడి కట్టిండు. దేవుడికే గుడి కట్టిన ఆయనకి ఇలాంటి పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, ఇందులో ఏమైనా తప్పు ఉందా? అదేమన్నా పెద్ద తప్ప? 12 సంవత్సరాలు జైల్లో పడేంత తప్పు ఉందా ఇందులో? అమరేశ్వరరావు గారు, మనకేమనిపిస్తుంది? తప్పని అనిపించట్లా, కానీ ఆయనకు అది తప్పు అనిపించిందని అమ్మా. అది ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ మన దృష్టిలో మానవులు ఒక్కళ్ళే గొప్పోళ్ళు అనుకుంటాం. మానవులు మాత్రమే గొప్పోళ్ళు. ఇంకొక మనిషికి అన్యాయం చేస్తేనో, ఇంకొక మనిషికి ఇబ్బంది పెడితేనో పాపం వస్తుంది అనుకుంటాం. కానీ పరమాత్మ దృష్టిలో ఏంటంటే చీమకు అన్యాయం చేసినా ఊరుకోడు ఆయన దృష్టిలో చీమలు, దోమలు, ఈగలు, కుక్కలు, పిల్లులు, మనుషులు అందరూ సమానమే.
అదేందండి అదేందండి ఆయన దృష్టిలో అంతే. మరి అందరం ఆయన సంతానమే. అన్ అందరిలో ఉన్నది అదే, అందరూ ఆయన సంతానమే. ఆయన సంతానమే కమ్మది. అందుకని ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు పుట్టారమ్మా. ఒక ఆయన నల్లగా పుట్టిండు, ప్రేమ ఉండదా? ఒక ఆయనకి ముక్కొంకర వేసుకొని పుట్టిండు, ప్రేమ ఉండదా? ఆ తల్లి బిడ్డేకమ్మా. అర్థమైందమ్మా? అట్లనే ఈ ప్రపంచంలో సమస్త ప్రాణులు పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే. ఆయనే అందరికీ తండ్రి, ఆయనే అందరికీ తల్లి. తల్లి తండ్రి ఆయనే, మనుషులకే కాదు ఎవరికి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎవరినైనా ఒక మనిషిని మీరు పంజరంలో బంధించి, జైల్లో బంధించి, మూవబుల్ జైలు అనుకోమ్మా, అది మూవబుల్ జైలు అనుకోమ్మా. ఒక మనిషిని అందులో బంధించి మీ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇవ్వండి, చూసిన వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఒక పెళ్ళిలో ఫంక్షన్ జరుగుతుంది, ఒక పెళ్ళి జరుగుతుందమ్మా. ఒక ఆయన తీసుకొచ్చి బంధించి తీసుకొచ్చి ఇదిగోరా నీకు గిఫ్ట్ ఇచ్చా అంటే పెళ్ళిలో ఏమంటారు అందరూ? ఇదేం గిఫ్ట్ రా అంటారు, ఇదేం గిఫ్ట్ రా అంటారా అనరా? కానీ మరి అది చిలకన పెట్టిస్తే ఎవరు అంటల్లా. కానీ పరమాత్మ ఏమంటాడంటే నువ్వు మనిషిని పట్టిస్తే ఎంత పనిష్మెంటో చిలకన పట్టిస్తే కూడా అంతే పనిష్మెంట్ అంటుండు. అది మనకు అర్థం కాల. భగవద్గీతలో చెప్పారు పరమాత్మ, కానీ మనకు అర్థం కాల. భాగవతంలో చెప్పారు, మనకు అర్థం కాదు. రామాయణంలో చెప్పారు, మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం అవి చదివే వాళ్ళు చెప్పినా వినం. అంత కాడిగా మనకేంటిది, మనం మనుషులకే అనుకుంటాం. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఒక ప్రాణి యొక్క స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు, అది ఒక్క భగవంతుడికి తప్ప. ఎవరి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించినా కానీ ఊరుకోడు. ఈ ప్రపంచంలో అత్యంత నేరం ఏంటంటే ఎదుటి వారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించడం. ఒక ప్రాణి స్వేచ్ఛగా విహరించేటువంటి ఉదాహరణకమ్మ, ఆ పక్షిని తీసుకెళ్ళి బయట వదిలిపెట్టు, అది పంజరంలోకి వస్తుందా బయటికి ఎగిరిద్దా? బయటికి ఎగురుతుందంటే దాన్ని తీసుకొస్తే తప్పు. అది బయటికి వెళ్లకుండా నీ పంజరంలోకి మళ్ళీ వచ్చిందనుకో, ఓకే, నీ సడలింపిస్తే ఇవ్వచ్చు ఆయన. అర్థమైందమ్మా? ఇప్పుడు చేప ఉందనుకోమ్మా, చేపను తీసుకొచ్చి బయట పడేసిన దానికి నీళ్ళలో పడేసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? అంటే ఒక ప్రాణి యొక్క స్వేచ్ఛను హరించితే మనుషులకి ఎట్లో ప్రాణులకు కూడా పరమాత్మ అదే విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే అమ్మా. కర్మ ఫలం మనం అనుభవిస్తాం ఎట్లా? ప్రారబ్ధం ద్వారా. ప్రారబ్ధం ద్వారా అనుభవిస్తాం. అంటే సంచితంలో చాలా ఉంది, చాలా పెద్ద గోడౌన్ ఉంది. అర్థమైందమ్మా? కొన్ని లక్షల సంవత్సరాలకు సంబంధించిన సపోజు 1,00,000 యూనిట్ల కర్మ ఉందమ్మా సంచితంలో. ఆ 1,00,000 యూనిట్లోని ఇప్పుడు 100 యూనిట్లు తీసుకొని వచ్చినావు ఈ జన్మకి. ఒక 100 యూనిట్లు తీసుకొని వచ్చినావు. ఇంకా ఎంత ఉంటుంది? 99,999 యూనిట్లు ఉంటుందిగా. ఇక అంతే ఉంది కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత పోనీ ఇది పోవడానికి ఏమైనా చేసుకుంటున్నామా? కొత్తగా ఏం చేయట్లేదా? చేసుకుందాం, మరి చేసుకుందాం. అయిందో కాలేదో తెలియాలిగా. కాల్చుకుందాం. ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు ఈ జన్మకు వచ్చినావు, ఇప్పుడు ప్రారంధాన్ని అనుభవిస్తున్నావు. మరి కొత్తగా కర్మ చేస్తే అంటే కొత్తగా కర్మ చేయటం అంటే సపోజ్ ఎగ్జాంపుల్ యూనివర్సల్గా ఉండేది ఒక అర్థం కావడానికి పాతదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాము. సపోజు అవతల ఇంటి ఆయన వచ్చి తిట్టిండు, అవతల ఇంటి ఆయన వచ్చి ఉన్న పడంగా తిట్టిపోయింది. కూర్చొని ఆలోచించింది ఎందుకబ్బా అని. ఎమ్మటే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసింది. ఏ మామయ్య, అవతలింటోళ్ళు నిన్ను తిట్టాడ్రా, వాడికి ఎంత ధైర్యం రా, చూసుకుందాంపా సాయంత్రం అన్నాడు. ఆయన ఒక 4 తీసుకొచ్చిండు. ఏళ్ళలో 4 మొత్తం 10 మంది పోయి వాడిని కొట్టి తిట్టొచ్చారు. తర్వాత సాయంత్రం తెల్లారిపోతున్న గురువుగారి దగ్గరికి వెళ్ళారు. జరిగింది మొత్తం చెప్పారు. నాయన, అవతల ఇంటి ఆయన వచ్చి తిట్టడం నువ్వు గత జన్మలో చేసిన కర్మఫలం. నువ్వు సైలెంట్గా ఉంటే అది అయిపోయేది, చెల్లుకు చెల్లు అయ్యేది. నువ్వు పోయిన జన్మలో తిట్టిను, ఈ జన్మలో ఆయన తిట్టిండు, చెల్లుకు చెల్లు అయ్యేదే కదా. కానీ నువ్వు మళ్ళీ చెల్లుకు చెల్లు అయిపోయేదే. నువ్వు ఎదురుపోయినవే, మీ మామయ్యని తీసుకొని వెళ్ళినవే, మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పోయి తిట్టొచ్చినవే. దీనికి ఇప్పుడు ఇంతకుముందు 1 యూనిట్ ఉండేది, ఇప్పుడు 18 యూనిట్లు అయి కూర్చుంది. అది వేసుకో, ఆగామి కింద మళ్ళీ సంచితంలోకి వచ్చింది. అంటే ఏదైనా కర్మ అనుభవించినప్పుడు కృష్ణార్పణం, రామార్పణం, సద్గురార్పణం అనాలి. అంటే నేను అనుభవించేది కాబట్టే పరమాత్మ నాకు ఇచ్చారు, ఇది నాకు సంబంధించింది.
నేనే అనుభవిస్తాను. రామకృష్ణ పరమహంసనమ్మ, మీరు ఈ వ్యాధి ప్రాబ్లం వచ్చింది కదా, ప్రాబ్లం వస్తే కాళికామాతను అడుగు స్వామి అంటే నేను అడగను అన్నాడు. నాకు తెలుస్తూనే ఉందిగా ఎందుకు వచ్చిందో. గత జన్మ కర్మఫలం అనుభవించడానికి అది వచ్చిందని తెలుసు. మళ్ళీ నేను అమ్మవారిని అడిగానా? మళ్ళీ దీని మీద వ్యామోహం కోసం? దీనికి బుద్ధి రావాలిగా, అనుభవించనే అంటాడు. మహాత్ములు ఏమంటారంటే దీనికి తగిన శాస్తి జరగాలి, ఈసారి మళ్ళీ అటు పోకుండా, అటు చూడకుండా. అర్థమైందమ్మా? ఎవరైనా కానీ అనుభవించాల్సింది. మహాత్ములు ఎంతమంది కర్మఫలాలను అనుభవించలేదు? మనం ప్రత్యక్షంగా ఉదాహరణ ఎన్ని లేవమ్మా? అర్థమైందమ్మా? కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించవలసిందే. ఎవరు అనుభవించాలంటే వాళ్ళ శరీరం అనుభవిస్తుంది. వాళ్ళ మనసు ద్వారా, మనసు శరీరంతో ఉంటే శరీరానికి సపోజ్ అమ్మా చేతికి రణమైంది, విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది, విపరీతమైనటువంటి నొప్పి, తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. ఇప్పుడు శరీరం అనుభవిస్తున్నట్ట, మనసు అనుభవిస్తున్నట్ట నొప్పి? రణం వచ్చింది దేనికి? రణం శరీరానికి వచ్చింది, కానీ అనుభవించే శరీరానికి, మనసుకు ఇప్పుడు నొప్పి అనేది శరీరానికి తెలియట్లా. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఎమ్మటే ఇంజక్షన్ ఇచ్చిండు. ఏం ఇంజక్షను? మైండ్ను స్టాప్ చేసిండు, మనసుని కంట్రోల్ చేసిండు, మనసు శరీరంతో అటాచ్ అవ్వకుండా చేసిండు. ఏం చేసిండు ఆయన యుక్తిగా? ఇప్పుడు ఆయనకు రణం లేదా, మరి నొప్పి అంటలేదేంటి? రణమేం తగ్గలా, నొప్పి అని కూడా అంటల్లా. ఏం జరుగుంటుంది? మనసు శరీరంతో అటాచ్ అవ్వట్లేదు. మనసు ఆ మత్తు ఇవ్వటం ద్వారా, ఆ సెడేషన్ తీసుకోవడం వల్ల ఏమైందంటే రణమైతే, ప్రారంధం ఉంది, రణం ఉంది, ప్రారంధం ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనసు అటాచ్ అయితే ప్రారంధం అనుభవిస్తుంది. ఎందుకంటే మూలం మనసే కదా. ఇప్పుడు మనసు కనుక దీని శరీరాన్ని అంటుకోకుండా ఉంటే, మనసు శరీరాన్ని టచ్ చేయకపోతే నీకు ఆ ప్రారంధం అంటదు. మరి ఎట్లా శరీరాన్ని అంటకుండా ఏ ఊరు పోవాలా? గురువుగారు నా ఈ నొప్పి తగ్గిందాక నేను 10 రోజులు కాశీ పోయేస్తాను, పొమ్మనన్న మనసుని, శరీరాన్ని ఎడబడేసి పోగలమమ్మ? ఏం భాగ్యలక్ష్మి గారు, ఈ శరీరం పాడుగాను ఇది వచ్చి ఇన్ని ఇబ్బందులు పెడుతుంది, నాకు అసలు ఇబ్బందిగా ఉంది, నేను ఈ శరీరంలో ఉండను గురువుగారు, దీన్ని ఏడ ఉండమనండి అని చెప్పి మన కోపం వచ్చి, శరీరం మీద కోపం వచ్చి శరీరాన్ని ఎడబడేసి మనం కనుక ఒకవేళ కాశీయో రామేశ్వరం ఎక్కడికైనా వెళ్ళి ఉండగలిగితే అమ్మయ్య, మన బాధ అంతా తీరిపోయింది, మన ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతుంది. అయితే కాశీ వెళ్ళటానికి ఛాన్స్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. మన ఋషులు అలాంటి టెక్నిక్, పరమాత్మ అలాంటి టెక్నాలజీతో శరీరాన్ని నిర్మించారు. అవసరమైతే లింక్ చేసుకోవచ్చు, అవసరమైతే కట్ చేసుకోవచ్చు. పరమాత్మ సామాన్యుడు కాదుగమ్మ. ఎంత మహాత్ముడు ఇంత అంత అని చెప్పలేమన్నమాట పరమాత్మ గురించి. ఎంత చెప్పినా తక్కువే. అర్థమైందమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఈ శరీరాన్ని అంటకుండా ఉండడానికి మనసుకు ఒక ప్లేస్ పెట్టారు, రెస్ట్ ప్లేస్. ఇప్పుడు మనం ఎవరికైనా కోపం, ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోమ్మా, ఒక్క నిమిషం లోపలికి వెళ్తారు అనమాట. రూమ్లో పోయి తాళం వేసుకొని మంత్రం చదువుకుంటుంటాడు, ధ్యానం చేసుకుంటుంటాడు. ఎవరన్నా వస్తే లేడు బయటికి పోయినా అని అంటారు. అంటే ఇబ్బంది కలిగినప్పుడు ఏకాంతంలోకి వెళ్తాం, ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఏకాంతంలోకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ శరీరంలో 24 ఇంద్రియాలు ఉండే, 25 ఇంద్రియాలు ఉన్నాయి, 25 ఇంద్రియాలు. మనం ఇంట్లో 4-5 ఉంటేనే గడబడిగా ఉంది, 4-5 ఉంటేనే మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. అట్లాంటి 25 మంది ఈ శరీరంలో ఉంటే ఏం తట్టుకుంటుంది మనసమ్మ? అందుకే దానికి చిరాకు వస్తుంది అనమాట. చిరాకు వచ్చినా కానీ ఈ ప్రకృతిలో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటుంది, తెలియట్లా దానికి. ఇలాంటి కర్మఫలం అనుభవించేప్పుడు దానికి సత్యం బోధపడుద్ది అనమాట. అప్పుడు పరమాత్మ ఏం చేసిందంటే ఈ ఇంద్రియాలన్నింటినీ వదిలిపెట్టి వీటి జోలి లేనటువంటి ప్లేస్, రెస్ట్ రూమ్ ఒకటి ఉంది, అదే సహస్రారం. అదే ఈ మనసును తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడితే శరీరంతో అటాచ్మెంట్ కట్ అయిపోయింది.
ఇక నువ్వు వేరే ఏ మత్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? రమణ మహర్షి అదే చేసిండు. రమణ మహర్షి అంత సర్జరీ చేసినా కానీ ఏం చేసిండు? మనసుని శరీరంతో నుంచి డివైడ్ చేసి సహస్రారంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. 13వ అధ్యాయం పేరేం పేరు? క్షేత్రజ్ఞ విభాగం. మన ఋషులు ఏమని చెప్పారు? దీన్ని హంసయోగము అన్నారు. దీన్ని ఏమన్నారు? హంసయోగము అన్నారు. అంటే ఒక సాదృశ్యంతో చెప్పారన్నమాట. ఎట్లా హంసయోగం అంటే ఏంటంటే, హంస పాలను నీళ్లను ఎలా వేరు చేస్తావు? హంస పాలను నీళ్లను ఎలా వేరు చేస్తావు? నువ్వేం చేయాలంటే దేహిని వేరు చేయాలి. దేహాన్ని మనసుని వేరు చేయాలి. దట్స్ ఆల్. ఇంక అయిపోయినట్టే. మనకి ఇబ్బందులు పోతాయి, ఇక కష్టాలు పోతాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి మంచి ప్లేస్ దొరికింది అనుకో, ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. ఇంకా అక్కడికి వీళ్ళు ఎవరు రారు కదా, 25 ఇంద్రియాలు ఎవరు అక్కడ రారు. అక్కడికి వచ్చిద్దమ్మా ఏమైనా వస్తా? అక్కడ ఏమి రాదు అక్కడికి. మరి వెళ్ళి కూర్చోండి. క్షేత్రజ్ఞుని విడగొట్టండి, దేహిని విడగొట్టండి, శరీరాన్ని ఆత్మని విడగొట్టండి. ఆ టెక్నాలజీ తెలుసుకోండి. భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్పారు. ఇంకప్పుడు కర్మ అంటదు, కర్మఫలం ఉంటుంది. శరీరంలో కర్మఫలం ఉంటుంది కానీ కర్మఫలాన్ని మనం అంటాం. మరి రమణ మహర్షి అదే చేశాడు. ఎంతమంది ఉంటారు ఆ టెక్నాలజీ తెలుసుకున్న అలాంటి టెక్నిక్ ఉంటుందని తెలుసు కానీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, ప్రాక్టికల్స్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ప్రాక్టికల్స్ చేయాలిగమ్మా. ఇప్పుడు విమానాన్ని ఎలా నడపాలి అని 30 రోజుల పుస్తకం కొనుక్కున్నాను. 30 రోజుల కోర్సు ఉన్న పుస్తకాలు ఉంటాయి కమ్మా, 30 డేస్లో నేర్చుకోవచ్చు అని పుస్తకం కొనుక్కున్నాను. అందులో 30 రోజుల్లో విమానం నడపొచ్చని మొత్తం తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుపుతున్నామా? ఇప్పుడు ఏంటంటే ముందు వాడికి భయం, విమానం ఎక్కడమే వాడికి భయం అన్నమాట. చదువుకున్నాడు కానీ అవన్నీ తెలుసు. లోపలికి వెళ్ళి చూస్తే దాని ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్స్ లేవు. మన దగ్గర కూడా మన ఋషులు చెప్పినటువంటి నాలెడ్జ్ భగవద్గీతలో ఉంది, భాగవత కృష్ణదేశకులు రాసిన కందార్థాల్లో ఉంది, భద్రాద్రి శతకం పద్యాల్లో ఉంది, శివరామ దీక్షిత్ చాలా నాలెడ్జ్ ఇచ్చారు మన ఋషులు. అర్థమైన థియరీ చాలా ఉంది. మరి ప్రాక్టికల్స్ సాధన ఉండాలి, ప్రాక్టికల్స్ ఉండాలి. ఇప్పుడు క్షేత్రజ్ఞుని విడగొట్టడం అంటే శరీరాన్ని ఆత్మ ఉన్నాయా లేవా? అంత తేలిక. ఎట్లా వేరు చేస్తాం? చెవు నుంచి శబ్దాన్నే వేరు చేయలేం, ముక్కు నుంచి వాసననే వేరు చేయలేం, నాలుక నుంచి రుచినే వాసన చేయలేం, చర్మం నుంచి స్పర్శనే వేరు చేయలేం. ఏం వేరు చేస్తాం? ఇంకా శరీరం నుంచి ఆత్మను వేరు చేయడం అది ఎంత టాస్క్. చిన్నది ఇంద్రియాల నుంచే విషయాలను వేరు చేయలేకపోతున్నాం. అర్థమైందమ్మా? అదేంది గురువుగారు చెవుల నుంచి శబ్దాలను వేరు చేస్తారు, ఇది ఎట్లా వేరు చేస్తానండి? వేరు చేస్తారు. అర్థమైందమ్మా? ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంతెందుకమ్మా, ఒక పిల్లవాడు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ వీధిలో పెద్ద ఊరేగింపు వెళ్ళింది, పెద్ద సౌండ్లు. గంట అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అబ్బా భలేకి జరిగిందిరా ఊరేగింపు అన్నాడు. వీడు అసలు వినలే ఒక్కటి కూడా. చెవులు ఉన్నాయి, శబ్దాలు వస్తున్నాయి కానీ శబ్దం లోపలికి తీసుకోవట్లా. వాడి చెవి ఆ శబ్దాన్ని లోపలికి తీసుకోవట్లా, బయటే ఆపిండు. చెవి నుంచి శబ్దాన్ని వేరు చేయడానికే ఎంతుంటే శరీరం నుంచి ఆత్మని ఎలా వేరు చేస్తాం? పోనీ అది సాధ్యమైద్దా? బొక్కులో భగవద్గీతలు అంతే రాస్తారండి, రాస్తే మాత్రం అది సాధ్యమైద్దా? క్షేత్రజ్ఞుని వేరు చేయటం అంటే ఎలా వేరు చేస్తాం అంటే అమ్మా, అన్నిటికీ ఒకే పద్ధతి కుదరదు. సపోజ్ ఉదాహరణకమ్మా, స్వర్ణ గారు గ్లాస్తో తీసుకొచ్చి ఇచ్చారు, తాగండి గురువు గారు అని. తాగిన తర్వాత అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి అన్నారు. చూస్తే మామూలు నీళ్ళలాగానే ఉన్నాయి. అందులో ఉప్పు వేశారు, పంచదార వేశారు, మిరియాల పొడి వేశారు, ఏం కనపట్ల, ప్యూరిఫైడ్ వాటర్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు అందులో ఉన్న పంచదారని ఎవరు గుర్తించారు? అందులో ఉన్న ఉప్పుని ఎవరు గుర్తించారు?
మిరియాలను ఎవరు గుర్తించారు? కంటికి కనపడుతుందా? జ్ఞానం. ఇందాక అన్నారు కదా, జ్ఞానము ద్వారా వేరు చేయాలి. ఇప్పుడు ఆ పాలు, నీళ్ళలో ఉన్న ఉప్పుని, పంచదారని కళ్ళకు కనపడకపోయినా కానీ ఎలా గుర్తించాం? జ్ఞానము ద్వారా గుర్తించాం. అలాగే శరీరాన్ని, ఆత్మను ఎలా వేరు చేయాలి? జ్ఞానము ద్వారా వేరు చేయాలి. జ్ఞానము ద్వారా అలా వేరు చేయటానికి ప్రాణాయామ సాధన చెప్పారు. తారకాయోగం చెప్పింది అందుకే మనకి. ఇందాక సాంఖ్యయోగం చెప్పారు. ఈ రెండింటికి విడగొట్టడానికి కావలసినటువంటి నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇవ్వటానికే తారకాయోగం అని చెప్పి సోహం యోగ సాధన లేదా జీవబ్రహ్మైక్య సాధన అనేటువంటి దాన్ని మనకు సూచన చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ముందుకు వెళ్ళటానికి స్టెప్స్ ఇవి. ఒకేసారి ఊరికనే పరిపూర్ణం చెప్తే ఎవరికి అర్థమైంది? పరిపూర్ణం ఊరికనే మామూలు వాళ్ళకి అర్థమైంది. ఇంత తెలుసుకున్నోడికి అర్థం కావటమే కష్టంగా ఉంటుంది మహాత్ములకి. ఇక మామూలుడికి ఇప్పుడు రాంగులోనే ఒక్క మాట చెప్పంగలోనే అర్థమైపోయిందా? ఆచరించేస్తారు. క్షేత్రం ఎందుకు వచ్చిందో తెలియదు ఆవిడికి. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో తెలియదు, దానికి దీనికి సంబంధం ఏంటో తెలియదా, కర్మఫలం ఎక్కడుందో తెలియదా, ఎలా అనుభవిస్తున్నాం ఏమీ తెలియకుండా ఎలా జన్మరహితమైంది. ఓకే, ఇక్కడ చిన్న ఒక మాట చెప్పి కంక్లూషన్. ఇప్పుడు ఆగామి కర్మ మనం అనుభవిస్తూ కొత్తగా చేసినాం, ప్రారంధం ఇప్పుడు అనుభవిస్తున్నాం, సంచితం గోడంలో స్టోర్ అయ్యింది. ఓకే, ఎలా పోతుంది ఇది? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అన్నారు. గురుగీతలో కూడా మనం మొన్నే చెప్పుకున్నాం. అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాకినే జ్ఞానానావల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అనేక జన్మ సంప్రాప్తే, అనేక జన్మల నుండి సంప్రాప్తమైనటువంటి కర్మబంధ విదాకినే, కర్మ అనేటువంటి బంధాలు, కర్మబంధాలు, కర్మ యొక్క బంధం అనేక జన్మల నుండి వెంటాడుతూ ఉంది, అనేక జన్మల నుండి క్యారీ అయ్యి వచ్చింది. ఎలా పోతుంది? జ్ఞానానావల ప్రభావేన, జ్ఞానానల ప్రభావేన, జ్ఞానము అనేటువంటి, అనలము అంటే అగ్ని, జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయని చెప్పి మనకి గురుగీతలో చెప్పారు. అమ్మయ్య, ఒక టెక్నిక్ అర్థమైంది. గురుగీతలో టెక్నిక్ చెప్పారు. భగవద్గీత మనకి కర్మలు పోవాలంటే ఏం చేయాలా? జ్ఞానం అనే అగ్ని కావాలి. అమ్మయ్య, అదొక్కటి తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు ఆ ఒక్కటి తెచ్చుకుంటే చాలు. నవీన్కి చెబితే అక్కడ పోయి తీసుకొని వస్తారు. అర్థమైందమ్మా? ఆర్టీసీ కాంప్లెక్స్ కాడ అమ్ముతున్నారంట. ఆ జ్ఞాన అగ్ని కొద్దిగా తీసుకొని వచ్చినాం, తలా కొద్దిగా తీసుకొని కాల్చుకుందాం. అయితే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కాదు, రైల్వే స్టేషన్ దగ్గర అయితే వస్తుంది అంటుండు నవీన్. రైల్వే స్టేషన్ కాడికి పోయాన్న. అదమ్మా, జ్ఞానం అనేటువంటిది మనలోనే ఉంది. ఆ జ్ఞానాగ్ని కూడా మనలోనే ఉంది. జ్ఞానాగ్ని ఎక్కడుంది? మనలోనే ఉంది. కాల్చుకునే జ్ఞానాగ్ని. కాకపోతే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో తెలియదు, దాన్ని ఎలా వినియోగించాలో తెలియదు. ఇప్పుడు ఒకళ్ళకి వంట చేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ అక్కడ పెట్టారమ్మా. లైటర్ కూడా పెట్టారు. వాడికి పొయ్యి ముట్టేయటం రాదు. ఇక వంట ఏం చేస్తున్నాం? పొయ్యి ముట్టేయడమే రాయనైనా వంట ఏం చేస్తున్నాం? అర్థమైందా? అలాగే జ్ఞానం అనేటువంటి అగ్నిని ఎలా వెలిగించుకోవాలో తెలియనోడికి ఇక ఏమి కర్మను కాల్చుకుంటాడు? అయితే అమ్మ, ఇక్కడ జ్ఞానం ద్వారా అంటే విచారణ ద్వారా. ఏమిటి విచారణ అంటే, మనం ఇప్పటి వరకు 1,00,000 జన్మలకు 1,00,000 యూనిట్ల కర్మ ఉంది అన్నారు. ఎక్కడ ఉంది? సంచితం అనేటువంటి గోడౌన్లో ఉంది. ఏ ధనలక్ష్మి గారు, ఎక్కడుంది? గోడౌన్లో ఉంది. ఎన్ని యూనిట్లు? 1,00,000 యూనిట్లు. 1,00,000 యూనిట్ల కర్మఫలం సంచితమైన గోడౌన్లో ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరి అకౌంట్లో ఉంది? దేహం అనే అకౌంట్లో ఉంది. ఈ ఒక్క చిన్న పాయింట్ ఇక్కడ బాగా గుర్తించాలన్నమాట. సంచితం ఎంత తేలిగ్గా దగ్ధం అవుతుంది అనేదానికి. అర్థమైందమ్మా? మనం ఈ 1,00,000 యూనిట్ల కర్మ కూడా దేహం అనే అకౌంట్లో జమ చేసి ఉంచినాం. ఏ అకౌంట్లో ఉంది? అది పిల్లి దేహమా, కుక్క దేహమా, నక్క దేహమా, అది మనం ఆ దేహాన్ని ధరించినప్పుడు మనం నేను దేహము అనే భావనతో చేయబడినటువంటి కర్మఫలం అనుకోండి. నేను దేహము అనే భావనతో చేయబడినటువంటి కర్మఫలాలు మొత్తం 1,00,000 యూనిట్లు కూడా. ఎప్పుడైతే నేను దేహం కాదని దేహభావాన్ని విడిచిపెడితే ఆ 1,00,000 యూనిట్లు క్లోజ్ అయిపోయింది, కాలిపోయింది, డిస్మాంటిల్ అయిపోయింది. అప్పుడు మనం ఏమనుకోవాలా? నేను దేహము కాదను.
ఇప్పుడు మరి నేను దేహం కాదనుకుంటే కాకుండా పోతానా? భలే ఉందిలే. ఇప్పుడు నేను దేహం కాదని అనుకోమంటున్నారమ్మా. ఇప్పుడు నేను దేహం కాదనుకుంటే దేహం కాదా? నేను కాదు. మనం దేహం కాదు. ఎవరు మరి? నేను ఆత్మను. మనకి త్వంపదం దర్శితం దేనా తస్మై శ్రీ గురవే నమః అన్నారు. త్వంపదాన్ని దర్శింపజేశారు. త్వంపదం అంటే ఎవరు? నీవు ఆత్మస్వరూపానివని ఎవరైతే చేస్తారో ఆ గురువు గారిని. అంతే 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 అంతే. ఇప్పుడు నేను ఆత్మనని మనం దృఢం చేసుకుంటే దేహం ఆటోమేటిక్గా రాలిపోయిద్ది. దేహమే ఆత్మదర్శనం అయితే దేహం నేను దృఢమే, ఆత్మను నేను అని దృఢం ఎవరికైతే అవుతుందో దేహానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. ఎందుకంటే దేహమే లేదు, నాకు దేహమే లేదు. దేహం నేను కాదు, ఈ దేహం నాది కాదు అనేటువంటి జ్ఞానం దృఢంగా ఉండాలి. మరి దేహం నేను కాకపోతే ఇంకెవరు అంటే నేను ఆత్మను అని దృఢం కావాలి. నేను బ్రహ్మము, నేను ఆత్మను అనేటువంటి దృఢత్వం మనకు ఉండాలి. దీన్నే మనకు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని 4 మహావాక్యాల్లో బల్లగుద్ది చెప్పారు. సోహం సోహం, బ్రహ్మమే నీవు, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేనని. దాంట్లో ఏమని రాస్తుంది? బ్రహ్మమే నేను. ఎవరు? నేనెవరు? బ్రహ్మమే నేను. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మము, బ్రహ్మం. మరి నేను బ్రహ్మం అయితే కృష్ణమూర్తి అని పలుకుతున్నానే నేను. మీరెవరు అంటే కృష్ణమూర్తి అంటున్నా, మీరెవరంటే నవీన్ అంటున్నా, మీరెవరంటే భాగ్యలక్ష్మి. మరి బ్రహ్మం అయితే భాగ్యలక్ష్మి గారు అంటారు ఏంటండి? మీరెవరంటే సత్యనారాయణ గారు అంటున్నారు. మీరు బ్రహ్మం అయితే సత్యనారాయణ గారు అని ఎందుకు అంటారు? అంటే ఒకవేళ ఎవరైనా బయటికి సత్యనారాయణ గారు అని చెప్పినా కానీ శరీరానికి పేరు సత్యనారాయణ గారు, లోపల నేను బ్రహ్మమే అని చెప్పాలి, అనుకోవాలి. రమణ మహర్షి లాంటి వాళ్ళని మీ పేరేంటి అని అంటే అట్లా చెప్పలేదు. పేరేంటి అంటే చాలా డిఫరెంట్గా వెంకట్రామన్ అంటారు అన్నాడు, అంటుంటారు. నన్నందరూ కృష్ణమూర్తి అని అంటుంటారు. నేను కృష్ణమూర్తిని కాదు, నన్ను అంటుంటారు వాళ్ళు. నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి వాళ్ళు అంటున్నారు అనుకోని, దాంట్లోకేముంది? ఈ శరీరాన్ని అంటున్నారు, నేను శరీరమే నన్ను అనుకొని అంటున్నారు. నేను అసలు శరీరం కాదు కదా. ఓకే, ఇప్పుడేనంటాడు అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, జపం తిప్పుతున్నాడు. జపమాల పట్టుకొని అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అనుకోవాలా? ఇప్పుడు మీ పేరేంటి అని అనుకోమ్మా, ఏమంటారు? భాగ్యలక్ష్మి గారు అంటారు. అవునా? అంటారా? అనరా? అంటారా? భాగ్యలక్ష్మి గారు నాగండి గురువు గారిని కనుక్కొని చెప్పాలని అంటారా? అయితే ఒక్క నిమిషం ఇక్కడే అనమాట, ఇక్కడ అర్థమైందమ్మా. ఇప్పుడు మీరు భాగ్యలక్ష్మి గారు అని కంఠస్థమయ్యారు, కానీ మీరెవరు? అహం బ్రహ్మాస్మి అయి ఉన్నారు. మీరు అహం బ్రహ్మమే అయ్యి ఉండి కూడా ఇప్పుడు మీరు భాగ్యలక్ష్మి గారు అంటున్నారు. మనం కంఠస్థం కావాల్సింది అది. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు దాకా చదవాలంటే నిద్రలో లేపినా కానీ మీరెవరు అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పితే చాలుగా మీకు సాధన పూర్తయినట్టే. భాగ్యలక్ష్మి గారిని నేను అన్నారనుకోండి, ఇంకా సాధన చేయాల్సిందే. ఒకవేళ పైకి భాగ్యలక్ష్మి గారు అన్నా కానీ లోపల నేను బ్రహ్మమే కదా. మరి వాళ్ళతోటి బ్రహ్మం నేనంటే వాళ్ళు నన్ను వేరే విధంగా అర్థం చేసుకుంటారు. వాడితో ఈ గోల ఎందుకు, వాడికి ఆ పేరే చెబుదాం. నేను అహం బ్రహ్మస్మి అని లోపల నా పేరు అహం బ్రహ్మస్మి. భాగ్యలక్ష్మి గారు నాయన అపో అంటవే. ఓకే, దేహభావాన్ని విడిచిపెడితే సంచిత కర్మ నశించిపోయింది. కర్తృత్వరహితంగా మనం ఏ పని చేసినా కానీ, ఏది ప్రాప్తించినా కానీ సద్గురు అర్పణం, ఈశ్వరార్పణం, కృష్ణార్పణం, ఏదో ఒకళ్ళకి అర్పించేస్తే నేను కర్తన కాదు, కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటే ఆగామి కర్మ ఉండదు. ప్రారబ్ధం భోగతే నశ్యేత్, ప్రారబ్ధాన్ని అనుభవిస్తే పోతుంది. అనుభవించేప్పుడు శరీరానికి రుగ్మతలు వచ్చినాయి అనుకోవడం. శరీరానికి రుగ్మతలు వచ్చినప్పుడు శరీరంలో ఉండటం మీకు ఇబ్బంది అయితే పైకి ఎక్కి కూర్చోండి, పైన సహస్రారంలో ఎక్కి కూర్చోండి, పై ఫ్లోర్కి వెళ్ళండి, లిఫ్ట్ వాడండి. సుషుమ్నా నాడి అనే లిఫ్ట్ పెట్టండి పరమాత్మ, మీరు అటు ఇటు తిరగడానికి. లిఫ్ట్ వాడేవాళ్ళు లేరు, అసలు వాడుతున్నారు? అసలు లిఫ్టే వాడేవాళ్ళు లేరా? ఆ లిఫ్ట్ పైకి కిందికి ఎంత ఈజీ అమ్మా.
ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థ అంటే లోకాన్ని మారొచ్చు. ఒక అవస్థలో నుంచి ఒక అవస్థలోకి పోవడానికి మనకు సుషుమ్నా నాడి పెట్టి అందులో తిరగడానికి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, స్థూలము, సూక్ష్మము, కారణము, మహా 4 శరీరాలు, 4 అవస్థలు మంచి ఛానల్ పెట్టున్నా కూడా ఎవరు వాడరా, వాడకమే లేదు. ఎప్పుడు ఒకటే గేరు, భ్రూమధ్యం జాగ్రత్త అవస్థ, భ్రూమధ్యం జాగ్రత్త అవస్థ, ఇంకో ఆలోచనే లేదు. స్వప్నం నాకు సంబంధం లేదంటాడు, సుషుప్తి నీకు సంబంధం లేకపోతే నీకెందుకు పెట్టారు? అవి కూడా మనకు సంబంధించినయే. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియం మనకు సంబంధించినయే. ఒక్క స్థూలమే కాదు, సూక్ష్మము, కారణము, మహాకారణం అవి కూడా మనమే. ఒక్క స్థూలాన్నే పట్టుకుంటే ఏమీ తెలియనాడు ఒక స్థూలాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు. 4 శరీరాలు ఉన్నాయి మనకి అమ్మ, 4 శరీరాలు ఉన్నాయి. సుషుప్తిలో కాదు, తురియంలోకి వెళ్ళాలి. తెలవదు, ఇందాక మనం చెప్పుకున్నాగా. అది సుషుప్తిలో నుంచి తురియంలోకి వెళ్ళటం ఏదైతే ఉన్నదో దాన్ని సమాధి అన్నారు. ఇప్పుడు రమణ మహర్షి వెళ్ళింది అక్కడికే. ఇప్పుడు నేనన్నది కూడా అదే అనమాట. మీకు ఎప్పుడన్నా శరీరానికి ఇబ్బంది కలిగితే, మీకేమన్నా ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే వెళ్ళి కూకోండి. ఇందాక ఎవరికి ఇబ్బంది అయితే రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకోవాలా? అట్లే మనం కూడా వెళ్ళి ఏసీ వేసుకుందాం, అక్కడ ఎంత చల్లగా ఉంటుంది. అర్థం. నిరంతరం అమృత ధారలు స్రవిస్తూ ఉంటాయని చెప్పారు లలిత సహస్రనామాల్లో. అక్కడ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. నేను చెప్పలా, వ్యాస భగవానుడే బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామాల్లో చెప్పారు. అర్థమైందమ్మా? సహస్రార చక్రంలోకి వెళితే అమృత వర్షం కురిసిద్దట. ఎంత చల్లగా ఉంటుంది, ఎంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అమృత వర్షం కురుస్తుంటే ఆడిగిపోకుండా జాగ్రత్తావస్థలోకి వచ్చి భ్రూమధ్య స్థానంలోకి వచ్చి 24 ఇంద్రియాలతో అటాచ్మెంట్కి వచ్చుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి వాడినొక మాటని వీడినొక మాటని అది కష్టమని ఇది సుఖమని ఇంతెందుకమ్మా? అందుకే పరమాత్మ మంచి టెక్నాలజీ ఇచ్చారమ్మా, మంచి టెక్నిక్స్ చెప్పారు. మన గురువు గారు కూడా అదే చెప్పారు. కాకపోతే మనం ప్రాక్టికల్స్ చేసే దాని మీద ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ తెలివి ఉండదు, చెప్తామ్మా. తెలివి ఉండదు అక్కడ. ఒక్క నిమిషం కంక్లూడ్ అయ్యాక అది చెప్తామ్మా. ఇప్పుడు మనం మంచినీళ్ళు అంటున్నాను. ఇప్పుడు ఒకటి సంచిత కర్మ అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు నశిస్తుంది. దేహము నేను కాదు అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు సంచిత కర్మ నశిస్తుంది. కర్తృత్వరహితంగా కర్మలు చేసినప్పుడు నేను కర్త కాదు అంతా పరమాత్మ అనేటువంటి భావనతో చేస్తే ఆగామి కర్మ నశిస్తుంది. మనం శరీరం ద్వారా అనుభవించినప్పుడు ప్రారంధం అనేటువంటిది నశిస్తుంది. శరీరం ద్వారా కర్మలు అనుభవించడం కష్టంగా ఉన్నప్పుడు సహస్రార చక్రంలోకి వెళ్ళి సమాధి స్థితిని పొందవచ్చు. తురియ అవస్థను పొందినప్పుడు మనకు శరీరంతో అటాచ్మెంట్ కట్ అయిపోద్ది. కాబట్టి అట్లా కూడా మనం శరీరం ద్వారా అనుభవించేటువంటి కర్మఫలాన్ని తప్పించుకోవచ్చు అన్నారు. అయితే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మకు రారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు జన్మకు రారు. ఎందుకు? ఇంకా కర్మఫలం లేదు కాబట్టి. మన జన్మకు కారణం ఏంటి? కర్మఫలమే కదా అనే ఉద్దేశంతో ఈ స్థాయిలో ఇక్కడ అది చెప్పారు. మనకి ఒక్క శ్లోకం చెప్పి కంక్లూషన్ తర్వాత దానికి చెప్పుకుందాం. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్జితం. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్జితం. జ్ఞానదగ్ధం తథాయోగి పునర్జన్మ న విద్యతే. విన్నారు గమ శ్లోకం ఇది. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్జితం. ఒకచోట మర్రి చెట్టు కనబడదు, ఒకచోట పెద్ద మర్రి చెట్టు కనబడదు అనమాట. ఇట్లా పట్టుకుంటే అందట్లేదనమాట, అంత పెద్ద చెట్టు వేళ్ళు అనుకొని ఉంది, కిందికి పైకి శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. అయితే అక్కడ ఈ ఎర్రగా కనపడితే ఒక ఆయన తీసి అందులో ఉన్నాడు డాట్ తీసి అక్కడ ఉన్న ఇదేం సార్ అన్నాడు, ఇది సీడ్ సార్ అన్నాడు, విత్తనం అన్నాడు, బీజం అన్నాడు. ఇందులో ఏముంటుంది సార్ అన్నాడు. ఇంత పెద్ద చెట్టు ఉంది అన్నాడు. ఇంత చిన్న బీజంలో ఇంత పెద్ద చెట్టు ఉంది సార్, నేను నమ్మను అన్నాడు. ఇంత పెద్ద చెట్టు ఇంత విత్తనంలో ఉందని నేను ఎందుకు నమ్మను అన్నాడు. నమ్మనంటే
అప్పుడు భూమిలో నాటి చూపెట్టిండు. రోజు నీళ్లు పోయి కొన్ని రోజుల తర్వాత అట్లా విస్తరించింది. కొన్ని రోజులైన తర్వాత పెద్ద చెట్టు తయారైంది, భలేగా అయింది అనుకోండి. అర్థమైందా? తర్వాత మరి ఈ చెట్టు ఉంది కదా, ఇది పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ కొన్ని మర్రి విత్తనాలు తీసుకొచ్చి ఏపి తీసపోయి నాటితే మొలవట్ల, ఇంకా మొలవట్ల, కొమ్మలు లేవు, ఆకులు లేవు, ఏమీ లేవు. అంటే అగ్నిదగ్ధం యథాబీజం శాఖా పల్లవవర్జితం. శాఖోపశాఖలతో కూడి ఉన్నటువంటి ఒక వృక్షం బీజమనందు గర్భీకృతమైంది. ఆ బీజంలో ఉన్నటువంటి అంకురాన్ని మనం కాల్చినప్పుడు ఇంకా చెట్టు పుట్టదు. వేపినం. తప్తలోహ కళాయి అనే పదం వాడారు ఋషులు మనకి. తప్తలోహ కళాయిలో విత్తనాలను వేయించినప్పుడు అందులో ఉండేటువంటి మొలకెత్తే లక్షణం ఉన్నటువంటి అంకురం, మొలకెత్తడానికి కారణభూతమైనటువంటి అంకురం నశించిపోయింది. అంకురం నశిస్తే ఇంకా చెట్టే పుట్టదు. చెట్టే పుట్టకపోతే ఇక కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఓకే. అయితే ఇక్కడ ఏమన్నారంటే చెట్టు బాగానే ఉంది, చెట్టును కాల్చినాం. ఇప్పుడు అగ్నిదగ్ధం యథాబీజం, బీజాన్ని కాల్చినాం. అయితే జ్ఞానదగ్ధం తథాయోగి పునర్జన్మ న విద్యతే. ఇప్పుడు జ్ఞాని కూడా మన పుట్టుకకు కారణమైనటువంటి బీజం ఎక్కడుందో దాన్ని కాల్చాల, వేంచాల. అంతేగమ్మా. ఇప్పుడు ఈ చెట్టు పుట్టింది. ఇప్పుడు చెట్టు ఏది? శరీరమేగా చెట్టు. మనకి ఇప్పుడు చెట్టు అంటే ఏందండి? చెట్టు అంటే ఏంది? శరీరమే చెట్టు. అంతేగమ్మా. శరీరం అనే చెట్టు ఉంది. ఇప్పుడు శరీరం అనేటువంటి చెట్టును కాల్చడం కాదు, ఈ శరీరం అనేటువంటి చెట్టు పుట్టడానికి మూలమైనటువంటి అంకురం ఏదైతే ఉన్నదో, బీజం ఏదైతే ఉన్నదో ఈడ్చుకొని వచ్చి తీసుకొచ్చి వెళ్ళేప్పుడు బయట అపార్ట్మెంట్ ముందు వేసి కొప్పేసి కాలుద్దాం అందరం. శంకర్ గారు పర్మిషన్ తీసుకుంటాడు అవసరమైతే. తెలివిన కాల్చండి. అంటే ఎక్కడి నుంచి అయితే ఆలోచన ఉత్పత్తి అవుతుందో, నేను ఉన్నాను అనేటువంటి ఉనికి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు అనగానే నేను అని లోపల నుంచి ఎక్కడైతే పలుకుతుందో అక్కడ పలికే చోట కాల్చాలి. నేను అనే పదం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో, ఆ అహం అనేటువంటి బీజం ఎక్కడ ఉత్పన్నమవుతుందో అక్కడ కాల్చాలి. ఇప్పుడు ధనలక్ష్మి గారు అంటే నేను కాదండి, పక్కన వారిని చూపెట్టరుగా, నేను అని అంటంగా. ఆ నేనని లోపల ఎక్కడి నుంచి పలికారు మీరు, లోపల మీరు ఎక్కడి నుంచి అయితే పలికారో అక్కడ నేను ఎక్కడున్నానో అక్కడనే కొట్టాలి. తీసుకెళ్ళి కొడితే దిమ్మ తిరిగిపోవాలి, మళ్ళీ రాకూడదు, మళ్ళీ పుట్టకుండా కొట్టాలి వాడిని. ఎట్ట కొట్టాలా? పుట్టకుండా కొట్టాలి, పుట్టకుండా కాల్చాల. మలచి కొట్టరా పోని, మర్రి పులుగరండి, మలచి కొట్టరా. మర్రి పులుగులు రెండింటిని కొట్టాలా, శరీరాన్ని కొట్టాలా, శరీరంలో లోపల ఉన్నదాన్ని కూడా రెండింటిని కలిపి కొడదాం పోని. విత్తనాన్ని ఒక్కదాన్ని చెట్టుతో సహా కొట్టేద్దామని ఇంక బాగా తగ్గిస్తున్నారు. విత్తనాన్ని ఒకటే కాదు, విత్తనానికి ఆధారంగా చెట్టు కూడా కనపడదు, రెండింటిని కలిపి కొడదామండి. కొట్టండి చెట్టుని అమ్మా. అందుకే ఇప్పుడు మొత్తాన్ని కలిపి కాలుద్దాం అంటున్నా ఆయన. అంతేకమ్మా. గురుబోధ అనే గొడ్డలతోటి కొట్టి కాల్చారు. ఓకే అమ్మా. ఒకటమ్మా, నేను అనేటువంటి ఆ అహం ఉన్నంతకాలం జన్మకు వస్తూనే ఉంటాం. నేను లేను అనుకోవాలి. నేను ఎప్పుడు లేకుండా పోతా అంటే నేను అనేటువంటి దాన్ని గురువు గారికి దక్షిణగా సమర్పించాలి. ఆ ఆప్షన్ లేదు. ఏం చేయాలా? నేను అనేటువంటి దాన్ని ఇప్పుడు నువ్వు ఏదైతే నీ దగ్గర ఉందనుకున్నావో అవన్నీ గురువుగారికి ఇచ్చేయి. నాయి కావనుకో. తనువు అంటే స్థూల శరీరం, మనసు సూక్ష్మ శరీరం, ధనము కారణ శరీరం, తెలివి మహాకారణ శరీరం. నాలుగిటిని గురువుగారి పాదాల దగ్గర సరెండర్ చేసి, ఇందులో ఏ ఒక్కటి నాది కాదు, నేను కాదు, హరేందాసుని సర్వస్వ శరణాగతి. ఓకే. తను మన ధనముల గురునకు వినయంబుగా దారపోసి వేట్క గురునిచే అనువైన బోధ పడసిన ఘనమతిమంతునకు సాటి గలరా ఈ భూమిని అని చెప్పారు. తనువు మనసు ధనము తెలివి ఆ సద్గురుమూర్తికి సమర్పించితే నేను మేను రెండూ లేకుండా పోతాయి. రెండు లేకుండా పోతాయి. రెండు పోయిన తర్వాత రెండింటిని అలా ఇసిరేసిన తర్వాత ఎక్కడ ఇసిరేయాలా? గురువుగారి పాదాల దగ్గర ఇసిరేయాల. ఇసిరేశారు. వేసినట్టు వేసి పోయేప్పుడు మళ్ళీ ఎత్తుకొని పోయారు అందరూ.
ఇక్కడ వేసాను, పోయినప్పుడు వేసుకొని పోయారు. మరి ఏం ఉపయోగం? అర్థమైందా? సరే తీసకపోతే తీసపోయారు, కానీ తీసపోయేప్పుడు ఎవరు ఏంటి ఈ గురువుగారిలే అనాలి. ఒకళ్ళు తీసపోయినా కానీ ఏమన్నానంటే ఇది గురువుగారిలే అనాలి. అంటాడు, ఇంటికి పోయిన తర్వాత అంటాడు, ఏ గురువుగారు ఆయన ఎవరు, గురువుగారు ఎవరు అంటున్నావు తెలియనట్టే. మళ్ళీ ఇంటికి పోయాక అర్థమైందమ్మా? అంత అహంకారం ఉన్నప్పుడు, అంత మమకారం బలంగా ఉన్నప్పుడు, నేను నాది, ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అనేటువంటి భావన లోపల బలంగా ఉంటే ఎలా మారతాడు? వెంటనే మారతాడా? ఒక్క మాట వింటేనే మారతాడా? ఎంత సాధన చేయాలా, ఎంత దృఢం కావాలి? నాది కాదు అని అనాలంటే మామూలు విషయమమ్మా? అంతెందుకమ్మా, 100 రూపాయలు ఊరికి వెళ్తుంటే డబ్బులు టికెట్కి లేక 100 ఇమ్మంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దిగి వచ్చేప్పుడు పిన్నామ నీకు 100 ఇచ్చా అంటాడు. 100 రూపాయలు పిన్నామ ఎన్ని బెట్ల 100 ఎంత అయినా కానీ పిన్నాం 100 ఇవ్వాలంటాడు. అర్థమైందమ్మా? ఒక 100 రూపాయలు విడిచిపెట్టడానికి ఇన్ని మల్లగొల్లాలు పెడుతుంటే అమ్మ, ఇంత సామ్రాజ్యాన్ని విడిచిపెట్టాలంటే ఎవరు విడిచిపెట్టగలుగుతారు? అది విడిచిపెట్టాలి అంటే అమ్మ త్యాగం చేయగలగాలి, వైరాగ్యం కావాలి. అర్థమైందమ్మా? శ్రీరామచంద్రుడు ఒక్క మాట చెబితే అసలు దశరథుడు అననుకోవడం లేదు, నిన్ను అరణ్యాలకు పంపిస్తానని అననుకోవడం లేదు. కైకమ్మ ఇలా వరం కోరింది అని తెలిస్తేనే వెళ్ళాడు. తెలిస్తేనే. ఒక రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేవాళ్ళు ఎక్కడైనా కనపడతారా తల్లి? రామాయణం చదివితే ఎంత నేర్చుకోవాలి మనం? ఎంత త్యాగం రావాలా అమ్మ? ఎంత డిసిప్లిన్ రావాలా రామాయణం చదివితే? చదవరు అంతే. బుద్ధుడమ్మ చిన్నప్పుడే రాజ్యం మొత్తం సుఖాలన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనం విడిచిపెట్టగలుగుతామా? ఎన్నిసార్లు బుద్ధుడి చరిత్ర వినలేదు, ఎన్నిసార్లు రామాయణం వినలేదు, ఒక్కరోజైనా కానీ వెళ్ళగలమా? వాము అంటాం. మన ఐడెంటిటీ కోల్పోతుందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాం మనం? మన ఐడెంటిటీ లేకుండా కొలాప్స్ అవుతుందంటే ఎంత ఫీల్ అవుతాం? ఇష్టపడతామా? ఐడెంటిటీని కాల్చుకోవడమే వేదాంతం అంటే. వేదాంతం అంటేనే నేను అనేటువంటి ఉనికిని డిస్మాంటిల్ చేసుకోవడమే వేదాంతం యొక్క చర్మ లక్ష్యం. నేను నాది అనేటువంటి దాన్ని పోగొట్టు అవే పట్టుకొని వేలాడుతున్నారు. అయితే అమ్మా, మన సాంప్రదాయంలో ఏమన్నారంటే మనం లోపల మాత్రమే కట్ చేసుకోవాలి, వ్యవహారికంగా జీవన విధానంలో దేన్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. భ్రాంతి దాని మీద మనకు భ్రాంతి ఉండకూడదు. వస్తువు మన దగ్గరే ఉండొచ్చు కానీ దాని మీద భ్రాంతి లేకుండా జీవించమన్నారు. నాది అనేటువంటి భ్రాంతి లేకుండా ఇదంతా పరమాత్మదే అనేటువంటి భ్రాంతితోటి మనం కూడా నిమిత్త మాత్రంగా అక్కడ తిరుగుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఉండాలి. ఇదంతా నాది కాదు, ఇదంతా పరమాత్మ యొక్క ఐశ్వర్యము, పరమాత్మ యొక్క విభూతి, పరమాత్మదే అనేటువంటి జ్ఞానంతో జీవించగలగాలి. అలా జీవించితే మనం సక్సెస్ అయినట్టు. అందుకేగా ఆయన భగవంతుడైంది. అమ్మ కదా. మరి అట్టి భగవంతుడు అంశే మనలో ఉందంటే మనం ఎంత క్రియేట్ చేయాలా? అవునా కాదా? భగవంతుడు కాదు క్రియేట్, మీలో ఉన్న భగవంతుడే క్రియేట్ చేసింది. ఆ క్రియేటివిటీ క్రెడిట్ ఎవరికి? మీలో ఉన్న చైతన్యానికి. ఆయన కంటే మీరు భిన్నంగా లేరు అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. అలా దృఢమైనప్పుడు కర్మఫలం లేకుండా చేసుకోవచ్చు. ఓకే అమ్మా? జయతల సద్గురు ప్రభు మహారాజు. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒక మాట సరే చెప్తా. ఈ కర్మ సిద్ధాంతంలో పార్ట్ అనమాట. మీరు అడిగిన క్వశ్చన్ కూడా, ఈ ప్రపంచంలో అమ్మ మనిషి చేసిన కర్మలకు మాత్రమే ఫలితాలు. మనసు ఉండి కర్మలు చేస్తేనే ఫలితాలు. మనసు లేకుండా కర్మలు చేస్తే ఫలితాలు లేవు. మనం కూడా చెప్పుకున్నాం అక్కడ అమరేశ్వరరావు గారి ఇంటికాడ. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకమ్మా, ఎగ్జాంపుల్ పాతదే చెప్తా. ఒక కుక్క వచ్చి ఒకరిని కరిచిందంట. కుక్క వచ్చి కరిచిందంట. ఈయన వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఏం సౌండ్స్, నాకు కుక్క కరిచింది సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉందని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ కుక్కను తీసుకెళ్ళి నిల్చోబెట్టారు.
వీడు కూడా వెళ్ళిండు. సార్ నన్ను కుక్క కరిచింది అన్నాడు, బాగా ఇబ్బంది అవుతుంది, దానికి ఇంత ఖర్చు అయింది అన్నాడు. కుక్క ఎవరిది అన్నారు. అది ఎవరిది కాదు సార్, రోడ్డు మీద తిరిగే కుక్క అన్నారు. పలానా వాడదంటే వాడికి పోయినది అది బై రోడ్డు డాగ్. అర్థం. మరి స్ట్రీట్ డాగ్కి ఏముంటుంది పనిష్మెంట్, ఎవరికి ఇవ్వాలా? ఆయన కోర్టులో జడ్జి గారు ఒకటిది, ఈ ప్రపంచంలో కుక్క కరిచినా, దోమ కరిచినా, పిల్లి కరిచినా కానీ ఫలితం శిక్ష ఉండదు. అదేంటి సార్, ఎందుకు సార్? నాకు ఇప్పుడు 2 లక్షల బిల్లు అయింది కుక్క కరిస్తే అన్నాడు. ఒక ఆయనకి దోమ కుడితేనే 2 లక్షలు అయింది, డెంగ్యూ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అయింది. మరి వాడైనా ఎందుకు కుట్టిండు? పోయిన జన్మలో 2 లక్షల బాకీ ఎగ్గొట్టొచ్చిండు, వాడు దోమ వచ్చి కుట్టి తీర్చుకున్నాడు. మరి వాడు మాత్రం ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఏం చేసిండు? తిరిగిండు ఇయ్యలేదు. వాడు దోమ వచ్చి కుట్టిండు, వసూలు చేసుకున్నాడు 2 లక్షలు. అర్థమైందమ్మా? అయితే మనసు ఉండి కర్మలు చేసినటువంటి ప్రాణుల ద్వారా మాత్రమే శిక్షలు. మనసు లేని ప్రాణులకు శిక్ష లేదు. అవి బాధించినా కానీ వాటికి శిక్ష లేదు. అయితే మనిషి జన్మలో చేసినటువంటి కర్మలు అనుభవించడానికి మాత్రమే మిగతా 83,99,900 ప్రాణులు. అర్థమైందమ్మా? ఈ జన్మలో మన మానవుడై పుట్టినటువంటి వాళ్ళు చేసే కర్మఫలాలు అనుభవించేటువంటి ఏమంటారు మరి, శిక్షా కేంద్రాలు అనుకోండి. ఈ జన్మలో చేసినటువంటి ఫలితాలు అనుభవించడానికి, శిక్షలు అనుభవించడానికి పుట్టినటువంటి ప్రాణులు ఆ రూపంలో పుడతారు. అర్థమైందమ్మా? మనిషి ఒకటి ఇందాక యూనివర్సల్ ఫండమెంటల్ చెప్పాకమ్మా. పుణ్యం ఎక్కువ చేస్తే దేవతా జన్మ, పాపం ఎక్కువ చేస్తే పశుపక్షాదుల జన్మలు. మిక్సింగ్ ఉంటే, సో కొంచెం పుణ్యం కొంచెం పాపం మిక్సింగ్ ఉంటే మనిషి అయిపోతారు. అర్థమైందమ్మా? మనిషి జన్మలో చేస్తే మిగతా జన్మల్లో కర్మలు అనుభవించవచ్చు, కానీ మనిషి నెక్స్ట్ మళ్ళీ మనిషిగానే పుడతాడని గ్యారంటీ లేదు. మనిషి మళ్ళీ మనిషిగానే పుడతాడు అనేటువంటి గ్యారంటీ లేదు. ఏమని చెప్పారంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో నువ్వు ఎలాంటి ఆలోచనతో శరీరాన్ని విడిచిపెడతావు, దేన్ని చూస్తూ శరీరాన్ని విడిచిపెడతావో అక్కడే జన్మిస్తావు, ఆ రూపంతో జన్మిస్తావు. మనం శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు ఆవు కనబడదు అనుకోమ్మా, ఆవుగా పుడతాం. శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు కుక్కను చూసినాం అనుకో, కుక్క 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 అంటే కుక్క అయి పడతాం. జింక 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 అంటే జింక అయి పడతారు. పిల్లి 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 అంటే పిల్లి అయి పడతారు. కానీ ఒక పిల్లై పుట్టిన ఒక యోగి వచ్చే జన్మలో పిల్లై పుట్టిండు. పిల్లిని చూస్తూ పిల్లి ఆలోచనతోటే పుట్టిండు. ఇప్పుడు ఏమైంది? పిల్లై పుట్టినా కానీ ఆశ్రమంలోనే తిరుగుతున్నాడు వాడు. ఎందుకని? గత జన్మ సంస్కారం అదే ఉంది. అందరూ యోగం చేస్తుంటే ఈ పిల్లి రూపంలో వీడు కూర్చొని చేయదు కాదు కదా, దేనికంటే తిర్యక్ జీవి అది, వాటి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. అక్కడ కూర్చొని ప్రాణాయామం చేయదు కాదు. దానికి తెలుసు పిల్లి జన్మలో ఉన్నా కానీ దానికి తెలిస్తే తెలియచ్చు, చేయదు కాదు. బాడీ సపోర్ట్ చేయదు, ఆవరణ సపోర్ట్ చేయదు. అప్పుడేం చేస్తారు? వాళ్ళు ధ్యానం చేస్తే ఆడే పడి ఉంటుంది, ఏం చేయలేక. అర్థమైందమ్మా? ఇది మనకి జడభరతుడు ఉదాహరణ చెప్తారు. ఇంకా చాలా మనకి పురాణాలు, భారతం ఇలాంటివి మనం పరిశీలించినప్పుడు అట్లా జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఈ జన్మలో మనిషిగా పుట్టినటువంటి వాళ్ళు కర్మలు చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలు తీసుకునేటువంటి వాళ్ళు మనుషులుగానే పుట్టాలి అనే నియమం లేదు. వాళ్ళ యొక్క కర్మఫలాన్ని అనుభవించేటువంటి దాని పద్ధతిని బట్టి పరమాత్మ క్యాలిక్యులేట్ చేస్తారు. వీళ్ళు ఎలాంటి జన్మ ద్వారా వాడికి అలాంటి శిక్షలు అనుభవింప చేయాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకొకటి ఏమని చెప్తారు అంటే కొంతమంది చెప్పిన అంశం అన్నమాట. తామసిక కర్మ చేసినటువంటి వాళ్ళు వాక్కుతో, శరీరంతో, మనసుతో, అర్థమైనా, శరీరంతో కర్మలు చేసినటువంటి వాళ్ళు చెట్లై పుడతారు, వాక్కుతో కర్మలు చేసినటువంటి వాళ్ళు పశుపక్షాదులై పుడతారు, మనసుతో కర్మలు చేసినటువంటి వాళ్ళు మనుషులై పుడతారు. కొంతమంది చెప్పింది. మళ్ళీ దీంట్లో కూడా సత్కర్మ, దుష్కర్మ, పాపకర్మ, పుణ్యకర్మ, దాన్ని బట్టి ఆయా జన్మలు వస్తాయని చెప్పారు. ఓకే, సపోజ్ ఉదాహరణకి వాక్కు ద్వారా చేసినటువంటి కర్మకి శరీరం ద్వారా ఒక కర్మ చేస్తే ఎప్పుడు ఒకన తిడతన్నాడు, మొళ్ళ చెట్టు అయి పుట్టించును. ఎప్పుడు సత్కర్మ అనుష్ఠానం చేసిండు, తులసిమ్మ అయి పుట్టింది, ఉసిరి చెట్టు అయి పుట్టింది. అంటే చెట్టే శరీరం ద్వారానే చేశారు కానీ పూజింపబడుతుంది.
శరీరం ద్వారా సత్కర్మ చేయిస్తే అలాంటి చెట్లు అయి పుట్టవచ్చు. వాక్కు ద్వారా ఎప్పుడు కనపడ్డోళ్ళన్నా తిడతండు, వాడిని రోడ్డు మీద కుక్క అయి పుట్టించిండు, కనపడ్డోడల్లా రాయేసి కొడుతుండు, తిట్టడం కొట్టడం. అదే పుణ్యం చేసిండు. సీఎం గారి ఇంట్లో కుక్కగా పుట్టించిండు దాన్ని. అంబానీ ఇంట్లో కుక్కను పుట్టించిండు, అంబానీ ఇంట్లో కుక్క అయి పుట్టించిండు. ఇక అంబానీ ఇంట్లో కుక్క అంటే ఎట్లాంటి బెంజ్ కార్లో తిరుగుతుంది ఆ కుక్క. మామూలుగా అయితే ఆటోలో తిప్పుతారు మామూలు వాళ్ళు, వాళ్ళ స్థాయిలో. ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, కుక్కకు కూడా మెయింటెనెన్స్ అట్లా చేస్తారు వాళ్ళు. అట్లా అదే మనిషిగా పుట్టినప్పుడు సత్కర్మ దుష్కర్మ చేసినప్పుడమ్మా ఇక్కడ కష్టాలు సుఖాలు అనుభవించేటువంటి పద్ధతిగా జన్మిస్తారని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా కానీ మనిషి జన్మను విడిచిపెట్టిన తర్వాత మనుషులుగానే పుట్టాలి అనే నియమం లేదు. చేసిన కర్మను బట్టి ఏ జన్మలోనైనా పుట్టొచ్చు. కాబట్టి మనమందరం కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు మనుషులుగా జీవించాలి. తర్వాత జ్ఞానులు యోగులు అని తర్వాత ముందు మనిషిగా జీవించి, ముందు మనిషిగా గుర్తించి మానవత్వం కలిగి ఉండి జీవించితే, మానవత్వం యొక్క లక్షణం ఏంటంటే మినిమం ఫండమెంటల్ అంటే తల్లిదండ్రులను పూజించాలి. మానవుడికి ఉన్నటువంటి ప్రథమ లక్షణం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన వేదం కీర్తించింది, ఒక రూల్ పెట్టింది. ఇది మినిమం ఫండమెంటల్, ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు చేయాల్సినటువంటి. తర్వాత నువ్వు లోకాన్ని జయించుతావా, ప్రపంచాన్ని సాధించుతావా, నీ ఇష్టం. ఎన్ని మెడల్స్ అయింది వేసారా, అది వేరే విషయం. ఓకే, అట్లా. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.